శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మంచికి నిర్వచనము చెప్పండి. నేను పట్టించుకోకుండా మౌనముగా ఉంటున్నా కూడా సమాధానం ఇవ్వటము లేదని నన్ను తప్పుపడుతున్నారు. మంచికి నిర్వచనము చెప్పండి. మనం అందరం కూడా మంచిగా ఉండండి, మంచి చేయండి, మంచితనంతో జీవించండి. మంచి అనే పదం అత్యద్భుతంగా వాడబడే పదం, అందరూ వాడతారు. అయితే ఈ మంచి కొందరు తమకు మంచి చేసుకుందాం అనుకుంటారు, తమకు మాత్రమే మంచి చేసుకుందాం అనుకుంటారు. అది మంచే, అయితే వాళ్ళకే చేసుకోవాలనుకుంటున్నారు. అందుకని తమకు మంచి చేసుకోవటం కోసం ఇతరులకు హాని చేస్తారు, అంటే చెడు చేస్తారు. వాళ్ళు మంచిని అలా తీసుకున్నారు. మంచి అనే దానికి నిర్వచనం ఎవరి హృదయ పరిస్థితిని బట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసుడని మనం అనే వ్యక్తులు కూడా, లేదా ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా చెడ్డవాళ్ళు అనేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళకు మంచి చేసుకోవడానికి ఇతరులకు చెడు చేస్తున్నారు. నేను, నా కుటుంబం, మేము బాగుండాలి అంటే మేము మంచిగా ఉండాలి, మాకు మంచి చేసుకుంటున్నాం, అందుకని మీకు హాని చేస్తున్నాం. అక్కడ కూడా మంచిగా ఉంది, అసలు మంచి లేకుండా ఏమీ లేదు. కానీ మంచిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా భావించుకొని ఎలా ఉపయోగిస్తున్నాము అనే దాంట్లో ఉంది. అందుకని మంచికి నిర్వచనం చెప్పటం అంటే, నాకు మంచి చేసుకోవాలని మీకు చెడు చేశాను, నాకు మంచి ఉంది అక్కడ. మీకు మంచి చేయాలని నాకు చెడు చేసుకున్నాను, దాన్ని త్యాగం అన్నారు. అంటే నాది పోగొట్టుకున్నాను. మీకు మంచి చేద్దామని నేను నష్టపోయాను, నాకు నష్టం కలిగించుకున్నాను, దాన్ని త్యాగము అన్నారు. ఆ త్యాగం అంటే ఏంటో మీకు ఉదాహరణ చెబుతాను. శిబి చక్రవర్తి దగ్గరికి ఒక పావురం వచ్చి తనను రక్షించమని అడిగింది. మనకి చిన్నప్పటి నుంచి కథలు చెప్పుకుంటూ వచ్చారు, మంచి అంటే ఎలా ఉంటుంది అని. ఒక వేటగాడు దాన్ని తరుముతూ వచ్చాడు. ఆ పావురము నాది, వేటగాడిని వేటాడే హక్కు నాకుంది, కాబట్టి నా పావురాన్ని నాకు ఇచ్చేయండి అన్నాడు. అది రాజ్య సభలోకి ఎగురుకుంటూ వచ్చేసి శిబి చక్రవర్తి దగ్గరికి వచ్చేసి ఆయన దగ్గర కూర్చొని, అయ్యా నన్ను రక్షించమని అడిగింది. నన్ను చంపేస్తున్నాడు వేటగాడు అని. అంటే ప్రాణరక్షణ దాని ధర్మం, దాని మంచి. ఇది పావురానికి మంచిది. తనను అడిగింది కనుక రక్షిస్తాను, రక్షణ ప్రజల కర్తవ్యంగా పెట్టు కూర్చున్నాడు కనుక, రక్షించడం తన స్వభావంగా మలుచుకున్నాడు కనుక, చక్రవర్తి కనుక దాన్ని రక్షిస్తానని అభయం ఇచ్చాడు, అది ఆయన మంచి. వేటగాడు తన బ్రతుకు తెరువు కోసం పక్షులను వేటాడుకుంటున్నాడు, తను బ్రతకడం కోసం, అది ఆయన మంచి. ఆయన ఏం చెడు చేయట్లే, వేటాడుకోవచ్చు, అందుకని ఆయన వేటాడుకుంటున్నాడు, అది ఆయన మంచి, తనకు మంచి. ఇందులో ఒకడు తను బ్రతకటం కోసం ఇంకొక జంతువుని వేటాడుతున్నాడు, పక్షిని వేటాడుతున్నాడు, అది అతనికి మంచి. తను బ్రతకాలకి మనం కూడా ఆహారం తింటాంగా. అదే మనం చెట్ల నుంచి తింటున్నాం, చెట్లకి శక్తి లేదు అంటే జీవశక్తి లేదని మనం భావించుకుంటున్నాం, కానీ చెట్లకు కూడా జీవశక్తి ఉంది, అవి కూడా ఏడుస్తాయి. ఈ విషయం బాగా సూక్ష్మంగా వెళ్తే కానీ తెలియదు. పశుపక్షాదులు కనపడుతూ ఉంటాయి, అంతకంటే సూక్ష్మ స్థితిలో ఏడుస్తున్నాయి చెట్లు. ఇప్పుడు శిబి చక్రవర్తి ఏం చేశాడు, ఆ వేటగాడికి చెప్పాడు, అయ్యా నేను దాన్ని రక్షిస్తానని చెప్పాను, ఆ పావురానికి రక్షణ ఇస్తాను అని చెప్పాను, దానికి బదులుగా నీకు ఎంత ధనం కోరుకో ఇస్తాను, ఒక్క పావురాన్ని అడగకుండా ఇంకేం కావాలంటే అవి కోరుకో ఇస్తాను అన్నాడు. ఎందుకంటే చక్రవర్తి కదా, ఆయన దగ్గర లేనిదే లేదు. వేటగాడు అన్నాడు, నాకెందుకయ్యా, నేను కష్టపడి సంపాదించుకున్నది నాకు చాలు. వేటగాడు కూడా ధర్మాత్ముడే, మంచోడే, వేట అతని వృత్తి. నాకేమీ వద్దు, నాకు ఆ పావురమే కావాలన్నాడు. సరే పావురం ఏం చేసుకుంటావా, బోళ్ళు ఇస్తానంటున్నాను కదా అన్నాడు శిబి చక్రవర్తి. లేదండి, దాని మాంసం తిని పూట బతుకుతా, నేను దాన్ని కాల్చుకు తింటాను. నాకు తినటానికి కావాలంటే ఏమొద్దు, మళ్ళీ రేపు వేటాడుకుంటాను.
మీ డబ్బులు వద్దు, మీ వజ్రాలు వద్దు, మీ వైఢూర్యాలు నాకు ఏమొద్దు, నా శ్రమతో నాకు దొరికింది నాకు చాలు, నేను తృప్తి పడతాను. అయితే వేటగాడిగా అది నా వృత్తి ధర్మం కనుక వృత్తి చేసుకుంటున్నాను, నాకే పాపం చేస్తున్నానన్న భావన అసలు లేదన్నాడు. వేటగాడిగా నా వృత్తి అది అంటే శిబి చక్రవర్తి పాపం అది కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు. నిజమే, అతను చెప్పేది నిజమే, కానీ ఇక్కడ పావురాన్ని రక్షిస్తానని మాట ఇచ్చాడు. పావురం బేల చూపులు చూస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నన్ను ఈ ధర్మ సంకటంలో నన్ను ఇచ్చేస్తాడా, నేను చచ్చిపోతానా ఏంటని. అంటే సరే ఒక పని చేయి, నీకు కావాల్సింది మాంసమే కదా, పోనీ నీకు ఏ మాంసమైనా ఇప్పిస్తాను. బయట కూడా మాంసం అమ్ముతారుగా, రకరకాల మాంసాలు ఉంటాయి, నీకు ఇప్పిస్తాను, ఏం కావాలి కోరుకోనాడు. లేదు లేదు లేదు, నాకు ఈ పావురం మాంసమే కావాలి, ఇది నా వేట, నేను కష్టపడ్డాను, నాకు అదే కావాలన్నాడు. సరే కాదయ్యా, పోనీ ఏదో ఒకటి దానికి మాట ఇచ్చాను నేను, నీకు బదులుగా ఏం కావాలి చెప్పుకొని అన్నాడు. సరే మీరు అంత ఇదిగా చెబుతా ఉంటే నాకు మాంసమే కావాలి, మాంసమే కావాలి, కానీ నాకు వేరే మాంసాలు, ఆ మాంసాలు, ఈ జంతువి ఆ జంతువి నాకు వద్దన్నాడు. అప్పుడు శిబి చక్రవర్తి అన్నాడు, అయితే నా తొడ మాంసం కోసిస్తాను అన్నాడు. నా శరీరంలోంచి నా తొడ మాంసాన్ని పావురం ఎంత ఉందో అంత బరువు కోసిస్తాను నీకు అన్నాడు. వేటగాడు సరే అన్నాడు, కోసిచ్చాడు. ఆయన స్వయంగా ఆయనే కత్తితో తన తొడ మాంసాన్ని అంటే తన శరీరంలో మాంసాన్ని కోసి తరాజులో వేసి తూచి వేటగాడికి ఇచ్చాడు. ఈ కథ చెబుతారు. ఈ కథ తర్వాత ధర్మదేవత ఇదంతా వదిలేసేయండి, ఇది మంచి అని చెప్పారు మనకు. అంటే ఇతరులకు పెట్టడం, ఇతరులకు మేలు చేయటం, ఇతరులతో మంచిగా ఉండటం, ఇతరులతో సఖ్యతగా ఉండటం మంచి అని చిన్నతనం నుంచి నేర్పుకుంటూ వచ్చారు. అయితే మంచి అనే పదానికి నిర్వచనం ఎవరు ఎలా తీసుకుంటున్నారు మనకి ఇది మహాత్ములు చెప్పింది. అందుకని శిబి చక్రవర్తి అప్పటి నుంచి ఇప్పటికీ గుర్తున్నాడు. ఇది ఇప్పుడుది కాదు, వేల సంవత్సరాల వెనకాలది. అయినా ఇది ఎప్పటికీ గుర్తుంటుంది ప్రపంచంలో, ఎందుకంటే చెప్పబడుతుంది ఉదాహరణగా. అది త్యాగము, అది త్యాగము. ఇప్పుడు ఒక దొంగ, ఇప్పుడు వేటగాడే ఉన్నాడుగా, ఇక్కడ శిబి చక్రవర్తి తొడమాంసం తీసుకున్నాడుగా. ఎవరి కోసం తీసుకున్నాడు? తన కోసం తీసుకున్నాడు. ఇప్పుడు దొంగతనం చేసేది కూడా తన కోసం, తను బతకడానికేగా. వాడి మంచి కోసం, వాడి కుటుంబం బాగుండడం కోసం ఇంకొకరిని చంపేస్తున్నాడు. అది వాడు మంచి అనుకున్నాడు. మంచి అనేది అసలు ఏ భావనలో ఎవరు తీసుకుంటున్నారు? మొత్తానికి అందరూ మంచినే తీసుకుంటున్నారు, కానీ ఏ భావనలో తీసుకుంటున్నారు, ఎటు ఉపయోగిస్తున్నారు, ఇది శిబి చక్రవర్తి చెప్పాను. ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. ఇప్పుడు శిబి చక్రవర్తిది ఏంటి? త్యాగ భావన, మాంసం కోసిచ్చాడు. ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. అటు నుంచి ఒక సాధువు గారు వెళ్తున్నారు. ఆ ఊళ్ళోనే ఉండే ఒక మఠం, భిక్షకి వెళ్తూ ఉంటాడు ఆయన. చాలామంది సాధువులు ఉంటారు ఆ మఠంలో, కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది. వాళ్ళంతా చాలా చక్కగా సాధనలు చేసుకుంటూ ఉంటున్నటువంటి సాధువులు, ఎవరు జోలికి వెళ్ళరు. ఆ సాధువు అయ్యో ఒకళ్ళకొకళ్ళు ఘర్షణ పడుతున్నారు, కొట్టుకుంటున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ఆయన, ఎందుకు కొట్టుకుంటున్నారు, అలా ఒకళ్ళొకళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, దెబ్బలు తగులుతాయి కదా, మీకు ప్రమాదం కదా అని వాళ్ళని విడదీయబోయాడు. వాళ్ళిద్దరూ తాగేసి ఉన్నారు. ఇద్దరూ కలిపి సాధువు గారిని కొట్టారు. ఎంత కొట్టారు వాళ్ళిద్దరూ అంటే, సాధువు గారు దెబ్బలు తగిలి సృహ తప్పి పడిపోయాడు రోడ్డు మీద, అంత కొట్టారు. ఈ విషయం ఊరు వాళ్ళందరూ చూసి మఠానికి ఏదో చెప్పారు. వాళ్ళ మఠం వాళ్ళకి, మఠం వాళ్ళు వచ్చి గబగబా ఈయన తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపించారు, అక్కడ జాయిన్ చేశారు. మొత్తానికి ఈయన ఏదో ఒక పూటకి కోలుకున్నాడు. ఎవరో సాధువు గారు. సరే పోలీస్ కంప్లైంట్ జరిగింది, ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఎవరు చెప్పారో పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఈయన కోలుకున్నాక ఈయన అడిగారు, అయ్యా మిమ్మల్ని కొట్టింది ఎవరో చెబితే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, మీరు అసలే సాధువులు, మిమ్మల్ని కొట్టడం ఏంటి అని అంటే, ఆ సాధువు గారు అన్నాడు, నాయన కొట్టినవాడు ఈశ్వరుడే, కొట్టించుకున్నవాడు ఈశ్వరుడే, అడుగుతున్నవాడు ఈశ్వరుడే, ఇదంతా ఈశ్వరలేలే, అంతా ఆత్మమయం జగత్, ఊరికనే దేహ రూపాల ఆట జరుగుతుంది అన్నాడు. ఏమి లేదు, ఇది ఆట జరుగుతుంది. ఇప్పుడు అక్కడే పక్కనే ఒక ఆయన సాధువు గారికి పాలు తాగిస్తున్నాడు. పాలు తాగిస్తూ బాధగా నొప్పిగా ఉందా అన్నాడు. అంటే ఆయన పోలీసు ఆయనకి చెప్పాడు, ఇది పాలు తాగిస్తున్న ఆయన ఈశ్వరుడే, నేను ఈశ్వరుడిని, అడుగుతున్న మీరు ఈశ్వరుడే, ఆ కొట్టిన వాళ్ళు ఈశ్వరుడే.
సర్వం ఈశ్వరమయమే, ఇదంతా ఆత్మమయమే. ఇందులో నాకేం భేదభావన కనబడతలేదు. రోజు కొంతమంది భిక్షేస్తున్నారు, కొంతమంది నమస్కారాలు పెడుతున్నారు, కొంతమంది గౌరవంగా చూస్తున్నారు, వాళ్ళు నీళ్ళు కొట్టారు అంతే, ఏముందన్నాడండి. ఆయన భావనలో అంత ఏకత్వ భావనకి వెళ్ళిన దెబ్బలు తగిలిని, శృతకి పడిపోయాడు, నొప్పిగా ఉంది, బాధగా ఉంది, డాక్టర్ వైద్యం చేస్తున్నాడు, కానీ మానసికంగా ఆయన ఆ భావనలో ఉన్నాడు. ఇది కథ అయినా కూడా నిజంగా కూడా జరిగింది. రమణ మహర్షి అరుణాచలంలో ఉంటున్నప్పుడు రోజు ఆయన దగ్గరికి చాలామంది భక్తులు ఆయన్ని దర్శనం చేసుకుని వెళుతూ ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడో కొండపైన ఉండేవాళ్ళు. ఒక ఇద్దరు ముగ్గురు భక్తులు ఆయనతో ఉండేవాళ్ళు రాత్రిపూట కూడా, రాత్రి పగలు, ఏదో భక్తులో శిష్యులో, అంటే కొత్తలో. అయితే వీళ్ళు ఊరుకు చాలా దూరం, అది అక్కడ మనుషులు జనసంచారం ఉండదు, కొండపైన ప్రదేశం. దొంగలు గమనించారు, రోజు ఈయన దగ్గరికి చాలామంది భక్తులు వస్తున్నారు, ఈయనకి వాళ్ళు దక్షిణలు ఇస్తూ ఉంటుంటారు, ఈయన దగ్గర చాలా డబ్బు ఉండి ఉంటుందని. ఒకరోజు రాత్రి దొంగలు వచ్చారు, నిజంగా వచ్చి వీళ్ళ కుటీరంలోకి వచ్చారు. చిన్నది పాకది, వచ్చి వీళ్ళని లేపి మీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వండి అన్నారు. అక్కడ ఒక మంచినీళ్ల కుండ, దాని మీద ఒక చిన్న మూత, దానిపైన ఒక చిన్న గ్లాసు తప్ప ఆ కుటీరంలో ఏమీ లేవు. వీళ్ళు ఏవో చిన్న చాపలు పరుచుకొని పడుకొని ఉన్నారు. ఒక పక్కన రమణ మహర్షి, ఒక పక్కన ఇద్దరు ముగ్గురు భక్తులు వారిని అనుసరిస్తున్నవారు. ఇది ఎప్పుడు రాత్రిపూట. అయితే వాళ్ళు అన్నారు, అయ్యా ఆ భక్తులు చెప్పారు, మా దగ్గరే ఉంటుంది, మేము భిక్షకులమే, ఎవరో వచ్చిన భక్తులు ఎంత పెడితే తిని ఇక్కడ పడుకుంటాము, మా దగ్గర ఏమీ లేదు అన్నారు. ఎంత చెప్పినా దొంగలు నమ్మట్ల, ఇల్లంతా ఎతికారు, ఎక్కడ ఏమి కనపడలా. బోల్డు మంది భక్తులు రోజు రావటం చూస్తున్నాం, మేము చాలా రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాం, మీ దగ్గర బోల్డు ధనం ఉంటుంది కనుక ఖచ్చితంగా మీరు ఎక్కడో దాశారు దాన్ని. భక్తులు వచ్చిన వాళ్ళు దక్షిణలు ఇస్తారు కదా మీకు, కాబట్టి మీరు ఇప్పుడు ఆ డబ్బు ఇస్తారా కొట్టమా అన్నారు. అయ్యో లేని డబ్బుని ఎక్కడి నుంచి తెచ్చామయ్యా అని అడిగారు. వాళ్ళు అన్నారు, అసలు మీ బాస్ ఎవరన్నారు. రమణ మహర్షిని చూపించారు, అక్కడే ఉన్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు. వాళ్ళు ఎక్కడికి పెట్టావు డబ్బులు చెప్పు అన్నారు, ఆయన మౌనంగా ఉన్నాడు. వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక ఇనప కడ్డి, ఇనపదది, దాంతో రమణ మహర్షిని పటా 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 4 కొట్టారు. రమణ భగవానుల్ని దాంతో 4 పీకారు వాళ్ళు. చాలా దెబ్బలు తగిలినాయి, సురుక్కుమంది, వాతలు తగిలిపోయినాయి. వెంటనే పక్కన ఉన్నటువంటి శిష్యులకి, అప్పటి వరకు దొంగలకు భయపడుతున్నారు వాళ్ళు, ఎప్పుడైతే రమణ భగవానుల్ని కొట్టారో భరించలేకపోయారు వాళ్ళు. ఇంక ఎదురు తిరిగి వాళ్ళ చేతిలో అవన్నీ లాక్కొని వీళ్ళు వాళ్ళని కొట్టి తరిమటం మొదలుపెట్టారు. వాళ్ళు భయపడి పారిపోయారు. అది అయిపోయింది. ఇప్పుడు దొంగలు పారిపోయారు, భక్తులు వెనక్కి తిరిగి వచ్చారు. భక్తుల చేతుల్లో దొంగలకు సంబంధించిన కర్రలు, ఇనప కడ్డీలు ఉన్నాయి, లాక్కున్నారు వీళ్ళు. మహర్షిని కొడతారా అని కోపం వచ్చింది అని. వెంటనే రమణ మహర్షి వీళ్ళని అడిగారు, అయ్యా మీరు ఇంతకాలం నాతో ఉంటున్నారు కదా, ఎప్పటి నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి. ఇప్పుడు వాళ్ళు దొంగలు, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, ఎందుకని వాళ్ళు వృత్తి ధర్మం చేశారు. వాళ్ళు వృత్తి ధర్మం ఏంటి? దొంగలు వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి మీ ఇంట్లో ఇవ్వండి అని బతిమలాడితే ఇస్తారు ఎవరన్నా? 4 కొడితేనే ఇస్తారు. నిజం ఎందుకు చెబుతారు దొంగలకి? అందుకని వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు కరెక్ట్గానే చేశారు. అది తప్పో రైటో బాహ్య ప్రపంచంలో అది వేరే విషయం. వాళ్ళ గుణ ప్రకారం వృత్తి ధర్మం కరెక్ట్గా చేశారు. కానీ మనం స్వాములు, సాధువులు, అనంత ఆత్మస్వరూప భావనలో యావత్ విశ్వము దైవశక్తే అనే భావించుకుంటున్న వాళ్ళం మనం. ఇప్పుడు ఆ దొంగలో ఆత్మస్వరూపులే, ఉన్నదంతా ఆత్మశక్తి అని భావించుకుంటున్నప్పుడు మీరు ఎలా ఎదురు తిరిగి వాళ్ళని కొట్టగలిగారు? మీలో ఆ క్రౌర్యం, క్రూరత్వం ఎలా వచ్చింది? సాధుత్వం ఏమైపోయింది? ఎన్నాళ్ళు నా పక్క నుండి ఈ బోధలు అన్నీ ఏమైనాయి అసలు అంటే వాళ్ళు పాపం మౌనంగా ఉండిపోయారు. మిమ్మల్ని కొట్టారు కదా స్వామి, భరించలేకపోయాం, తట్టుకోలేకపోయాం, మిమ్మల్ని కొట్టడం ఏంటి, మీరు మాకు దైవ సమానులు అన్నారు. ఆయన చిరునవ్వు నవ్వి, అది మీ భావన, మీరు అలా మీ హృదయంలో భావించుకుంటున్నారు, కానీ దొంగలకి నేను మనిషిని. ఇప్పుడు అనేక మంది వస్తున్నారు రోజు. కొంతమంది పూలతో పూజిస్తున్నారు నన్ను, కొంతమంది పండు ఫలాలు పెట్టి పూజిస్తున్నారు, కొంతమంది భిక్షాన్నం పెట్టి పూజిస్తున్నారు, కొంతమంది నమస్కారాలు పెడుతున్నారు, రకరకాలుగా నన్ను గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వీళ్ళ వాళ్ళ కర్రలతో
ఇనప శుభలతో ఆరాధించారు అంతే. ఈ దేహానికి ఇది ఏదైనా ఒకటేగా, ఈ దేహానికి ఏదైనా ఒకటేగా. నువ్వు పూలతో వేసిన పూలు వేసే పూజించావు, వాళ్ళు కర్రలతో పూజించారు, ఇనప శుభలతో పూజించారు, రెండు ఒకటే ఈ దేహానికి అన్నారు ఆయన. అది ఆయన మానసిక స్థితి. ఇక్కడ మంచి చెడు ఎలా? సహజంగా చెప్పబడిన మంచి ఏంటంటే ఎదుటి వాళ్ళకి మేలు చేయండి అని. అంటే ఇలా అనంతంగా ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ ఆచరణలో అది నాకు కుదరదు, నేను సామాన్య కుటుంబీకుడినే, కానీ మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటున్నాను. వీలున్నంత వరకు నన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టినా నేనే నష్టపోతున్నాను, డబ్బు పరంగా నేనే నష్టపోతున్నాను. వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటున్నాను, మౌనంగా ఉంటున్నాను. మౌనంగా ఉన్న నాపై ఎన్నో జరిగినాయి, ఎన్నో చేస్తున్నారు, ఎన్నో చేశారు, అయినా మౌనంగానే ఉన్నాను. మౌనంగా ఉందాం అనుకున్నాక ఎన్ని చేసినా మౌనంగా ఉండటమే. మౌనంగా ఉంటున్నాను అంటే వాళ్ళతో ఎవరు నన్ను వ్యతిరేకించి, నన్ను ఇబ్బంది పెట్టి, నన్ను బాధ పెట్టి, నా మీద చెడు ప్రచారం చేసో, నన్ను ఏదో ఒకటి చెడ్డగానో ఆనందపడి తృప్తి పడేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అందరూ ఉంటారని కాదు, మామూలుగా చెబుతున్నా. అలాంటి వాళ్ళ పట్ల ఉదాసీనంగా మౌనంగా ఉంటున్నాను. నేను తిరిగి వాళ్ళని ఏమంటలే, అది నిరూపించుకోవాలనుకోవట్లే నేను మంచివాడిని, మంచిదాన్ని అని. అది ఇంట్లో అయినా సరే అటువంటి సంఘటనలు వస్తే మౌనంగా ఉంటున్నాను. మౌనంగా ఉన్నా అంటారు, మాట్లాడినా అంటారు, మౌనంగా ఉన్నా అంటారు. ఇప్పుడు నచ్చని వాళ్ళకి మనం మాట్లాడినా నచ్చదు, మాట్లాడినా నచ్చటం లేదు, మన పనులు నచ్చట్లేదు, మన చేష్టలు నచ్చట్లేదు, మనమే నచ్చట్లేదు. కాబట్టే కదా అసలు ఇదంతా వస్తుంది ఘర్షణ. కాబట్టి నచ్చిన వాళ్ళకి మనం మొత్తంగా నచ్చుతాం, మనం నచ్చుతాం, మన పనులు నచ్చుతాయి, మన మాటలు నచ్చుతాయి, మనం ఏం చేసినా నచ్చుతుంది. నచ్చటం లేదని మొదలైనాక అసలు మనం నచ్చం, మొత్తంగా నచ్చం, ఏం చేసినా నచ్చం. మనం మౌనంగా ఉన్నా నచ్చం, మాట్లాడినా నచ్చం, కదిలినా నచ్చం, కూర్చున్నా నచ్చం, అసలు నచ్చం. ఇది అందరి జీవితాల్లో కొంతమందికి ఉంటారు ఇలా. అంటే కొంతమంది నచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అలాంటిది ఇప్పుడు నాకు లేదని మీరు అనుకుంటున్నారా? అందరి జీవితాల్లో ఉంటుంది, నాకు కూడా ఉంది. అలాంటి చోట మౌనంగా ఉన్నా. అయితే మౌనంగా ఉన్న చోట నేను బాధని స్వీకరించటం లేదు నా హృదయంలోకి. మీరు బాధని స్వీకరిస్తున్నారు, అందుకని ప్రశ్న అడిగారు. అదేంటండి బాధని స్వీకరించకుండా ఎలా ఉంటామండి? సొంత భర్త అండి, సొంత తోడుకోళ్ళండి, సొంత అత్తగారండి, సొంత ఆళ్ళండి, సొంత ఇళ్ళండి, సొంత 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 కొడుకు కూతురు ఏదైనా కానీ మీకు ఎంత సొంత అయినా అది మీకు బయట ఇంకొక మనిషి. మీరు స్వీకరించి లోపలికి తీసుకుంటే ఆ బాధ ఉంటుంది. అసలు మనుషులు ఇంతే ఇలాగే ఉంటారు అనుకుంటే అసలు మీకు బాధే ఉండదు. నా మీద అంటే మీకు ఇవి చెబుతున్న నా మీద దుష్ప్రచారం చేసింది నాకెంత సొంతోళ్ళు చెబితే ఆశ్చర్యపోతారు. అసలు ఆశ్చర్యపోతారు. అంటే ప్రపంచంలోనే ఆ సంబంధం, అంత దగ్గర సంబంధం తన వాళ్ళని అసలు అలా అందో, తన వాళ్ళపై దోషారోపణలు చేయదు, కడుపులో పెట్టి చూసుకుంటారు. అటువంటి సంబంధాలు నన్ను నా మీద దోషారోపణ చేస్తూ ఉంటాయి, మా బంధువుల్లో, మా చుట్టాల్లో, ఆ తెలిసిన వాళ్ళల్లో, ఆ సమూహంలో. కానీ ఏమవుద్ది? ఊరికినే ఏదో చెబుతారు, ఏదో పనికిరానివాడు, సన్నాసి, మమ్మల్ని మా మీదే బతికాడు, ఏదో చేశాడు, ఏదో మాట్లాడతారు. ఇక అంతకంటే ఏముంటుంది మాట్లాడటానికి చెప్పండి? ఒకళ్ళని ఏం చేయగలరు? ఎంతసేపు ఎదుటోడు చవట నేను గొప్పవాడిని అని చెప్పగలరు. ఏ బంధమైనా ఏదో ఒకటి బాధ పెట్టి సూటిపోటు మాటలు మాట్లాడటానికి కారణం ఏంటి? మేము గొప్పవాళ్ళం, వాళ్ళు కాదు అని చెప్పడమేగా. మా పెత్తనం, మా అధికారం వాళ్ళకంత లేదు, అంత తక్కువ వాళ్ళు మాకంటే అని చెప్పేటువంటి చర్యలే ఉంటాయి ఎక్కడైనా. అంతే. నన్ను బాధ పెట్టే బంధాన్ని తీసుకుంటే అంటే నా మీద, అంటే నేను బాధపడతలేదండి, మళ్ళీ చెబుతున్నా, నేను మౌనం అంటే ఏంటో తెలుసా? మాట్లాడకపోవటం కాదు, హృదయంలో ఆ బాధను కూడా స్వీకరించట్లేదు. ఎందుకని? వాళ్ళకి ఏదో కావాలి. ఇప్పుడు వాడు చవట, నేను గొప్పవాడిని అని చెప్పుకోవాలని ఉందనుకోండి, చెప్పుకొనివ్వండి. కాబట్టి నన్ను చవటం చేయడానికి బోళ్ళు చెబుతారు. నేను మంచివాడిని, వాడు మంచివాడు కాదు అని చెప్పాలి అనుకోండి, నేను మంచివాడిని కాదు అనే విధానాలు ఎన్ని రకాలు కుదిరితే అన్ని రకాలు చెప్పుకుంటారు, చెప్పుకొనివ్వండి. ఇప్పుడు నాకు చెబుతున్న బంధం ఎలాంటిది అంటే, అసలు ఈ ప్రపంచంలో ఎవరు ఒక వ్యక్తిని రక్షించి తన కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలో ఆ బంధమే చెబుతుంది.
నా గురించి. ఇంకా మీకేం చెప్పను నేను. అలా అని నేను దుఃఖంలో లేను, నేను దుఃఖపడతల్లా. మౌనం అంటే అర్థం ఏంటో తెలుసా? మొత్తంగా నేను దేన్ని స్వీకరించట్లా. మీరు మౌనం అంటే ఏమనుకుంటున్నారంటే భరించటం, మాట్లాడకపోవటం, బాధపడుతూ నిశ్శబ్దంగా ఒక మూల కూర్చోవటం, అంటే రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు సీతమ్మ తల్లి ఉన్నట్టుగా మౌనం అనుకుంటున్నారు. కాదు, ఆ మౌనం కాదు. రాముడు సీతమ్మ తల్లి వనవాసానికి వెళుతున్నప్పుడు, కైకమ్మ రాజ్యం కావాలని కోరుకున్నప్పుడు, రాముడు సీతమ్మ తల్లి వనవాసానికి వెళ్ళిపోయారు. లక్ష్మణ సమేత రామసీతలు కలిసి, రాముడు సీతమ్మ తల్లి కలిసి వనవాసానికి వెళ్ళారు. రాముడు కించిత్తు బాధపడలేదు, సీతమ్మ తల్లి కించిత్తు బాధపడలేదు. లక్ష్మణుడు అన్నకు సాయంగా ఉంటాను వెళ్ళిపోయాడు. అయ్యో మాది ఇదంతా పోయిందని బాధతో మౌనంతో అల్లాళ్ళు. వాళ్ళు ఆనందంగా అప్పగించేసి వెళ్ళిపోయారు. ఏముంది, సంపదలు ఇవన్నీ మా తమ్ముడు అనుభవిస్తే, మేము అనుభవిస్తే, ఎవరు అనుభవిస్తే వాళ్ళు అవి కోరుకున్నారు. ఓకే తీసుకోండి. పోనీ కోరుకున్న వాళ్ళు మేము అసలు ఇక్కడే, రాముడు అక్కడే ఉండి కూడా వాళ్ళు రాజ్యం అడిగితే రాముడు అక్కడే ఉండి రాజ్యం ఇచ్చేసేవాడు కాదు, వనవాసానికి వెళ్ళాలని కూడా కోరుకున్నారు. ఎందుకని? రాముడు అక్కడే ఉంటే రాజ్యం, ప్రజలు ఊరుకోరు. రాముడికి మంచి పేరుంది, ప్రజలు భరతుడికి రాజ్యం ఇవ్వడానికి ఊరుకోరు. అందుకని కైకమ్మ వనవాసానికి వెళ్ళాలి. రాముడు అంటే ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి, దూరంగా కనపడకూడదు ఇక్కడ వాళ్ళకి. ఇక్కడ కనపడితే రాముడి యొక్క గొప్పతనం, రాముడి యొక్క ఇన్ఫ్లుయెన్సే ఉంటుంది, వేరే వాళ్ళది ఉండదు. అందుకని రాముడు మౌనంగా వెళ్ళిపోయాడు. రామ మౌనంలో దుఃఖం లేదు, బాధ లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదు, కన్నీళ్ళు ఏమీ లేవు. అసలు ఆనంద మౌనం అది. తన వాళ్ళు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, తనకు అక్కర్లేదంటే. మౌనం అంటే అది. మౌనం అంటే ఏంటంటే నేను లోపలికి కూడా ఏమి స్వీకరించట్లేదు, లోపల నుంచి బయటకు ఏమీ ఉండట్లేదు. లోపల నుంచి బయటకు ఇచ్చేటప్పుడు మాట్లాడతాం మనం. మౌనానికి సంపూర్ణార్థం తీసుకోండి. మనం మౌనం అంటే మీరేమనుకున్నారు? ఈ ప్రశ్న ఎందుకు వేశారంటే, మీకు సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు సీతమ్మ దుఃఖంతో ఉంది. వాడు దుర్మార్గుడు, వాడిని చూడకూడదు, వాడితో మాట్లాడకూడదు అనుకుంది, అందుకని మౌనంగా ఉంది, బాధగా ఉంది. కానీ రాముడితో కలిసి వనవాసానికి వచ్చినప్పుడు, రాజ్యాన్ని వదిలేసి వస్తున్నప్పుడు, అయ్యో సుఖాలు పోయినాయి, భోగాలు పోయినాయి, అంతఃపురం పోయింది, డబ్బు పోయింది, రాజ్యం పోయిందని బాధలో రాలాళ్ళు. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి చెప్పాడు, నువ్వు అక్కడ ఉండిపో రాజ్యంలో, నిన్ను వెళ్ళమనలేదు కదా, నన్నే కదా, నేను వనవాసానికి వెళ్ళి వస్తాను, ఎంత 14 ఏళ్లే కదా మళ్ళీ వస్తాను, నా వాళ్ళంతా నిన్ను బాగా చూసుకుంటారు, ఇక్కడ ఉండిపోమన్నాడు ఆయన. అయ్యయ్యో రామచంద్ర, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ కదా నాకు సౌఖ్యము, నువ్వు లేని చోట అసలు సౌఖ్యమే నాకు ఎలా ఉంటుంది, నువ్వు ఎక్కడుంటే అదే నాకు ఆనందం, నీతో ఉండటం ఆనందం, కానీ నాకు ఇదంతా ఎందుకు, ఈ సుఖభోగాలు ఎందుకు, నాకు నువ్వే ఆనందం అంటే ఆయన చాలా ఆనందపడ్డాడు. అవును, భర్తకు భార్య ఆనందం, భార్యకు భర్త ఆనందం నిజమైన వాళ్ళకి. అది శ్రీరామచంద్రులు భార్యాభర్తలు ఎలా ఉండాలో శ్రీరామచంద్రుల వారు అంటే సీతారామచంద్రులు నేర్పారు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పారు. అలా ఉండటం కుదరదు కదా, భర్తలు అలా ఉండాలి, భార్యలు అలా ఉండాలి, అందరూ కలిసి అలా ఉండాలి. అది ఒక బోధగా రామాయణం పనికి వస్తుంది మనకు. కానీ అక్కడ మౌనం ఏంటి అది చెబుతున్నా. రామ మౌనం ఏంటి, సీతమ్మ మౌనం ఏంటి, ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఏమి లేదు, ఆనంద మౌనమే. ఏదో కోల్పోయాం, పోగొట్టుకున్నాం అనేది ఏమి లేదు, మౌనంగా వెళ్ళిపోయారు. సమాధానం చెప్పలేదు. తండ్రి పిలుస్తున్నాడు, ఉండమన్నాడు, అందరూ అడుగుతున్నారు, రాజ్య ప్రజలందరూ అడ్డు నుంచున్నారు, ఉండిపోమన్నారు, మౌనంగా వెళ్ళిపోయాడు. దుఃఖం లేదు, బాధ లేని మౌనం. తను ఏమీ ఎవరిని నిందించదలుచుకోలేదు, అందుకని మౌనంగా ఉన్నాడు. తన వైపు నుంచి ఎవరిని ఏమి అందలుచుకోలేదు, తనకు అసలు అనాల్సిన అవసరం లేదు, లోపల బాధ లేదు కదా. అది అలాంటి మౌనం ఉండాలి. అంటే మన వైపు నుంచి ఇప్పుడు నేను మౌనంగా ఉన్నా, నువ్వు మౌనంగా ఉన్నావని కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నారే, మీరేమనుకుంటున్నారు? బాధతో భరిస్తున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. అంటే మీకు లోపల ఉంది, వీళ్ళు ఎలా ఉండాలి, వీళ్ళు ఎలా ఉండకూడదు, నన్ను ఇలా అనకూడదు, నాకు అనుకూలంగా ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. అలా ఉండరు ఎవరో ప్రపంచంలో. రాముడికి ఆయన తల్లే లేదు, కృష్ణుడిని చిన్నప్పటి నుంచి చంపడానికి వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, మీకు చెబుతున్నా కదా, నన్ను చాలామంది చక్కగా ఇష్టపడతారు. నా చిన్నతనం నుంచి నన్ను ఇష్టపడని వాళ్ళు, నేను పనికిరాని వాడిని అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలా అందరికీ ఉంటారు.
అలా అయితే అలా ఉన్న వాళ్ళలో చిత్రమైన విషయం ఏంటో తెలుసా? అలా నా గురించి చెప్పేది ఎవరో తెలుసా? ఎవరైతే నన్ను కడుపులో పెట్టుకొని కాచుకొని చూసుకోవాలో వాళ్ళే చెబుతారు, ఇంకా మిగిలిన ఎవరు చెప్పరు. మిగిలిన అందరూ నన్ను ప్రేమిస్తారు, ఇష్టపడతారు నా గుణాలని, నా ప్రవర్తనని చూసి. వీళ్ళకి మాత్రం బాధగా ఉంటుంది పాపం, ఏంటో తెలీదు. ఎందుకు వాళ్ళు ఎవరంటే, ఎవరైతే ఒక వ్యక్తిని, ఒక జీవిని కడుపులో పెట్టి కాచి చూసుకోవాలో వాళ్ళే. ఇక నాకు ఎవరూ లేరు, నన్ను విరోధించే వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా విరోధిస్తే వీళ్ళే వాళ్ళకి విరోధం నేర్పుతారు, నాతో మా వాళ్ళే నేర్పుతారు. అయితే దాన్ని నేను మౌనమే, నేను ఇప్పుడు కాదు 3 సంవత్సరాల నుంచి మౌనంలో ఉన్నా, ఇది 4వ సంవత్సరం. నేను మా వాళ్ళతోనే మౌనం పెట్టుకున్నా, వాళ్ళ ప్రవృత్తికి, వాళ్ళ ప్రవర్తనకి, వాళ్ళ గుణాలకే మౌనం పెట్టుకున్నా. అయితే మౌనం అంటే ఏంటి? అసలు బాధే లేదు నాకు. అలా ఉంటారు మనుషులు. కొంతమందికి డబ్బు కాంక్ష ఉంటుంది, కొంతమందికి కీర్తి కాంక్ష ఉంటుంది, రకరకాల కాంక్షలు ఉంటాయి. మనం ఏం చేస్తాం దానికి? కొంతమందికి అందరూ ఎప్పుడు నిరంతరం నా మాటే వినాలని ఉంటుంది, నా కిందే బతకాలని ఉంటుంది, అసలు నాకు ఎదురు చెప్పకూడదని ఉంటుంది. బోల్డ్ ఉంటాయి, మనకు తెలియదు అసలు ఆ వ్యక్తి మనస్తత్వం మనకడ తెలుస్తుంది. అందుకని జ్ఞానం అంటే ఏంటంటే, మనుషులు ఇలా ఉంటారు అని తెలిసినాక, ఆ లక్కీగా లాటరీ నీకు అలాంటి తండ్రి తగలొచ్చు, తల్లి తగలొచ్చు, భార్య తగలొచ్చు, భర్త తగలొచ్చు, పిల్లలు తగలొచ్చు, బంధువులు తగలొచ్చు, స్నేహితులు తగలొచ్చు, ఏ దగ్గర సంబంధ బాంధవ్యం నీకే తగలొచ్చు అలాంటిది. అలాంటప్పుడు మౌనం అంటే ఏంటంటే, స్వీకరించకుండా ఉండటం లోపలికి. మౌనం అంటే మనం మాట్లాడకుండా ఉండటం కాదు మౌనం. మీరు బాధని స్వీకరిస్తున్నారు, బాధని వ్యక్తీకరిస్తున్నారు, 2 జరుగుతున్నాయి. అయితే నేను బాధని వ్యక్తీకరించడం వల్ల ఈ ప్రశ్న వచ్చింది. మిమ్మల్ని ప్రశ్న వద్దని నేను చెప్పడం లేదండి. మౌనం అంటే ఏంటో చెప్పా. మీరు తప్పకుండా హాయిగా ఉండాలి సోదరు, మీరు అడిగారు, మీ మనసు శాంతపడాలి, చల్లగా ఉండాలి. కానీ అసలు మౌనం అంటే ఏంటో చెబుతాను. అసలు మంచితనం అంటే అది. మంచితనము అంటే ఏంటో తెలుసా? లోక రీతి ఇలాగే ఉంటుంది. లోకంలో అనేక రకాల మనస్తత్వాలున్న ప్రజలు ఉంటారు. మనం ఏం చేయగలం ఎదుటి వాళ్ళని? మనం ఎదుటి వాళ్ళని ఏం చేయగలం చెప్పండి? ఏమైనా చేయగలమా? ఏమి చేయలేము మనం. ఒక తండ్రి ఉంటాడు, తన కొడుకుల్ని భుజాల మీద ఎత్తుకొని పైకి ఆకాశానికి లేపి పెంచుతూ ఎప్పుడు నా పిల్లలు పైకి వెళ్ళాలని కోరుకుంటాడు. వాళ్ళ ఉన్నతి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. సహజంగా 100కి 99 భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ బిడ్డలు తమకంటే ఎత్తుకెదగాలని కోరుకుంటారు. కానీ 99గా ఒకటి ఉన్నారు, ఇంకో 1% ఉందిగా. వాళ్ళు ఎప్పుడు పిల్లలు తమ బానిసలు అనుకుంటారు. మా కింద పడి ఉండాలి, మేము చెప్పింది చేయాలి, అదే ప్రేమ అనుకుంటారు. మేము అన్నం పెడుతున్నాం, బట్టలు ఇస్తున్నాం, మేమన్నీ సమకూరుస్తున్నాం, మేమన్నీ చూస్తున్నాం, మా కింద ఉండటం బాధ ఏంటి వీళ్ళకని? పాపం వాళ్ళు అది ప్రేమనే అనుకుంటున్నారు. కాకపోతే అది హిరణ్యకశ్యపుడు ప్రేమ, రాక్షస ప్రేమ అని వాళ్ళకి తెలియదు అంతే. మరి 99 మంది ఏమనుకుంటున్నారు? మా పిల్లలు మాకంటే బాగుండాలనుకుంటున్నారు. ఇప్పుడు దీనికి ఎలా చెబుతాం నిర్వచనం అంటున్నా? ఇప్పుడు ఈ సీతారాములు కథ తీసుకుంటే, రాముడు ఎక్కడుంటే అక్కడ నాకు స్వర్గం అని చెప్పింది సీతమ్మ తల్లి. చాలామంది భార్యలు, బాబు ఇప్పుడు మేము వనవాసంగా ఎక్కడ వస్తాం, ఇవన్నీ చావలేళ్ళు, మేము రాజ్యంలో ఉంటాం, నువ్వు వెళ్ళొచ్చామని చెబుతారు. అలాని నన్ను స్త్రీలు తిట్టుకోబాకండి, ఉన్న ఉదాహరణకు చెప్పా. అలా కాకపోతే మీరు ఇతర దేశాలకు వెళ్ళి భార్య పిల్లల్ని ఇక్కడ వదిలేసి సంపాదిస్తున్నారు, ఇతర దేశాల్లో కూర్చొని. డబ్బు అవసరమనే కదా ఈ భార్యలు ఒప్పుకోబట్టే, ఆ భర్తలు అవసరమనే కదా వెళ్ళారు. ఎవరిది తప్పు కాదు, వెళ్ళొచ్చు, వెళ్ళటం కూడా తప్పు కాదు. విషయానికి వివరణ చెబుతున్న మంచితనానికి డెఫినేషన్ ఎవరి కాళ్ళు వాళ్ళ హృదయంలోనే, అది అనంతంగా ఉంది. కానీ అందరూ మంచి కోసమే చేస్తున్నారు. ఒకడు తన మంచి కోసం చేస్తున్నాడు, ఇంకొకడు తన కుటుంబం మంచి కోసం చేస్తున్నాడు, అప్పుడు ఎదుటోడికి హాని అయింది. ఒకడు ఎదుటోడు మంచి కోసం చేస్తున్నాడు, దాన్ని మంచి అన్నారు. అసలు మంచి అని మనకు నేర్పింది అది. ఎదుటివాడి మంచి కోసం, మేలు కోసం నువ్వు చేస్తావే, దాన్ని మంచి అన్నారు. నువ్వేమీ లాభం ఆశించకుండా ఎదుటివాడికి ఏది చేసినా మంచి అన్నారు. ఇంకా నువ్వు నష్టపోయి, నువ్వు కష్టపడి నీ ప్రాణాలు కూడా కోల్పోతే ఎదుటోడి కోసం, దాన్ని త్యాగం అన్నారు. అది నేర్పారు, అలా నేర్పారు. అయితే ఇక్కడ నేను మౌనము అనే విషయాన్ని మీరు చెప్పారు. నేను మౌనంగా ఉన్నా కూడా నన్ను ఊరుకోవట్లేదు అని. దానికి చెబుతున్నా, మౌనంగా ఉండటం అంటే ఏంటో తెలుసా? ఎదుటి నుంచి లోపలికి ఏమీ స్వీకరించకపోవడం, లోపల నుంచి బయటకు ఏమీ వ్యక్తీకరించకపోవడం. ఏముందండి, జ్ఞానం అర్థమైంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు జ్ఞానం అర్థమైంది. వీళ్ళు ఎలాగే ఉంటారు, వీళ్ళకి ఏదో కావాలి పాపం,
ఆ కావాలి అన్నదానికే వాళ్ళకి కావాల్సిన దానికి ప్రయత్నించుకుంటూ వాళ్ళకి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ మరి వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి నిందలు వేయకపోతే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఎలా దొరుకుద్ది? ఇప్పుడు నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని అని నిరూపించుకోవాలనుకోండి, ఎదుటివాడిని 2 మార్గాలు ఉంటాయి. ఎదుటివాడి కంటే ఎత్తి ఎదగటం ఒక మార్గం, ఎదుటివాడిని కింద పడేయటం రెండో మార్గం, నాకంటే ఎదుటివాడిని తక్కువ వాడిని కింద పడేయటం. ఈ సహజత్వాలు, మానవ ప్రవృత్తిలో ఈ సహజత్వాలు. ఆ విషయం తెలిసినాక తండ్రి అయితే ఏంటి, తల్లి అయితే ఏంటి, కొడుకు అయితే ఏంటి, కూతురు అయితే ఏంటి, ఏ బంధం అయితే ఏంటి, అది వాళ్ళ గుణం, అది వాళ్ళ స్వభావం, వాళ్ళు భరించలేరు, అలాగే ఉంటారు. అది అర్థమైనాక ఎందుకు తీసుకోవటం అంటే ఏముంది అందులో? ఇప్పుడు వేసవకాలం, సూర్యుడు, ఎండ ఎక్కువగా ఉండును, ఏం చేసామని చెప్పండి, మనం ఏం చేయగలం, మన వల్ల ఏమవుద్ది? అందుకని దానికి ప్రత్యామ్నాయాలుగా నీడలో ఎలా ఉండాలి, ఎండ ఎక్కువ తగలకుండా ఏం చేయాలి, ఒకవేళ ఎండ ఎక్కువ తగిలితే ఏం చేయాలని దానికి మనం జాగ్రత్తలు తీసుకుంటాం. అంతే సూర్యుడిని ఏం చేయలేంగా. అలాగే ఎదుటి మనిషి కూడా అంతే. ప్రకృతి భౌగోళిక పరిస్థితుల్ని ఎలా అయితే ఏం చేయలేమో, భూకంపాలు వస్తే ఏం చేయలేము, సునామీలు వస్తే ఏం చేయలేము, వర్షం కురుస్తుంది ఏం చేయలేము, అలా ఏమీ చేయలేమే భౌగోళిక పరిస్థితుల్ని. అసలు ఎందుకు మన శరీరంలో జబ్బులు పడతాయి, అనారోగ్యాలు వస్తాయి, ఏం చేయగలం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఉంటామో పోతామో కూడా తెలియదు, మందులు వేసుకుంటాం, అంతే, ఏం చేయలేం. అప్పుడు ఒక మనిషి నన్ను ఏదో చేస్తున్నాడని ఎందుకు అంత పట్టించుకుంటున్నాం? మనం మానసికంగా ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం కోరుకుంటున్నాం, నా భర్త ఎలా ఉండాలి, నా తండ్రి ఎలా ఉండాలి, నా తల్లి ఎలా ఉండాలి, నా కొడుకు ఎలా ఉండాలి, నా భార్య ఎలా ఉండాలి, నా వాళ్ళు ఎలా ఉండాలి, వీళ్ళంతా నన్ను ప్రేమించాలి, నాకు అండదండలుగా ఉండాలి. అప్పుడు కూడా మనం స్వార్థపరులమే. మనం కోరుకుంటున్న మనం కూడా స్వార్థపరులమే. అదేంటండి నేను ఇవ్వట్లేదా, నేను ఇచ్చినంత ప్రేమ తిరిగి నాకు వాళ్ళు ఇవ్వట్లేదంటే అసలు అందుకే చెప్పారు ఇవన్నీ వ్యాపార సంబంధాలు, ఇచ్చిపుచ్చుకోవటమే. అసలు స్త్రీ పురుషులు కలవటం, ఈ సృష్టిలో వివాహం చేసుకోవటమే అవసరత కోసం. పుచ్చు వంకాయలు, పుచ్చు బెండకాయలు, రైతు బజార్కి వెళ్ళి మనం పుచ్చులు కూరగాయలన్నీ తీసేసి మంచి కూరగాయలు ఏరుకుంటాం. అలా ఏరుకున్నారు స్త్రీ పురుషులు వివాహానికి ముందు. నచ్చిన అమ్మాయి దొరికే వరకు తిరిగారు, నచ్చినోడు దొరికే వరకు తిరిగారు. ఎవరి తాహతలో వాళ్ళు వేలం వేసి ఎంత పెట్టి కొనుక్కోగలరో వాళ్ళ తాహతను బట్టి తిరిగి 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 కూరగాయలు పుచ్చులు లేకుండా ఏరుకున్నట్టు ఏరుకొని తెచ్చుకున్నారు. మళ్ళీ అక్కడి నుంచి మా ఆయన, మా ఆవిడ, పిల్లలకని కుటుంబం అని వెళ్తున్నాం. ఇందులో ఇది తప్పు రైట్ అని నేను చెప్పటంలా, మానవ ప్రవృత్తి ఇలాగే ఉంటుందన్న జ్ఞానం మీకు జ్ఞానోదయంగా కలిగినప్పుడు మౌనం మీకు అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ ప్రవృత్తి అంతే అయినప్పుడు వాళ్ళ నుంచి నేను తీసుకునేది కూడా ఏమి ఉండదు, వాళ్ళు అలాగే ఉంటారు. ఇంక వదిలే లోపలికి ఆ బాధను కూడా తీసుకోబాక. కొత్తలో పోనీ ఇదేంటి ఇలా ఉన్నారు అనుకుంటాం, కొన్నాళ్ళు చూస్తాం, అయ్యో ఎప్పటికీ ఇలాగే ఉంటారా ఇళ్ళు అనుకుంటాం, అయిపోయింది, ఇంక వదిలే, నీ బతుకు నువ్వు బతుకు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. వాళ్ళు ఏం చెప్పుకుంటే చెప్పుకొని నువ్వు మెదలకుండా ఉండు. మంచి అంటే అది. నేను వాళ్ళకి హాని చేయను, వాళ్ళు నాకు ఎంత హాని చేసినా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే దాన్ని నేను లోపలికి తీసుకొని అది వాళ్ళ స్వభావం. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మనం ఏదో మానవ సమూహం ఒక ఇళ్ళు నిర్మించుకొని, ఒక పట్టణాలు నిర్మించుకొని ఉంటున్నాం. కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచంలో పాములు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి, అనేక రకాల విష జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు, సింహాలు, పులులు, అనేక రకాల క్రూర జంతువులు ఉన్నాయి, ఏనుగులు లాంటివి ఉన్నాయి. ఇవన్నీ అడవుల్లో ఉంటున్నాయి. అడేపు మనం వెళ్ళి అవి మనైపు వచ్చినాయి అనుకోండి, మన జీవితాలు ఒకటే. జాగ్రత్తగా బతుకుతున్నాం అంతే, వాడి జోలికి వెళ్లకుండా బతుకుతున్నాం. ఇలాంటి జంతు ప్రవృత్తులు ఉన్న వాళ్ళందరూ మనుషుల్లో ఉంటారు. అన్ని రకాల జంతువులు మనుషుల్లో ఉంటాయి, కానీ మానవ రూపంలో ఉంటాయి. మానవ రూపం మృగాలు అయ్యి ఏ స్థాయిలో ఆ స్థాయిలో. ఒక్కొక్క అయితే మరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ మరుగుతూ ఉంటుంది, అది మానవ రూపంలో ఉంది. కుక్కదేని చూసి మరుగుద్ది, ఎదుటని చూసి మరుగుద్ది. అలా ఒక సింహం అయితే దాడి చేసి తినేస్తూ ఉంటుంది. అలా అన్ని రకాల సృష్టిలో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో అన్ని రకాల జంతు ప్రవృత్తులు ఉన్న మనుషులు ఉంటారు. ఈ మనుషులంటే మళ్ళీ ఎవరు? మనోళ్ళేగా. మనుషులంటే ఎక్కడో ఎందుకు, మనోళ్ళు మనమే. మనలో ఏ జంతువు ఉందో ఎత్తుక్కోవటమే. ఎదుటోళ్లలో కూడా జంతువులు ఉంటాయి. అందుకని ఇక్కడ నువ్వు ఎలా ఉండగలవు అనేది మంచి. మంచి అంటే ఏంటి? నీ హృదయంలో నువ్వు మాత్రమే చేయగలవు. ఎదుటోడు చేయగలిగింది మనకెలా తెలుస్తుంది? ఎదుటోడు హృదయాన్ని మనం ఎలా కంట్రోల్ చేయగలం? అందుకని మంచి అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకొని మనం మాత్రమే ఆచరించగలిగింది మంచి.
మంచి అనే దానికి నిర్వచనం ఏంటి అని అడిగారు కదా మీరు. మనం మాత్రమే ఆచరించగలిగింది మంచి. అది మనకే కుదురుతుంది, ఎందుకంటే చేయటం కుదురుతుంది, మనం చేయగలం. ఎదుటోడి మనసుని మార్చి మనం ఎలా మంచోడిని చేయగలం, వాడి చేత మంచి ఎలా చేయించగలం? కుదరదే. ఎవరికి వాళ్ళు కదా చేసుకోవాలి. అందుకే మనం మాత్రమే చేయగలిగింది మంచి. ఏదైనా అది మనం మాత్రమే చేయగలం, అందరితో చేయించలేం, కుదరదు, అసంభవం. అలా చేయించగలిగితే భూమి మీద ఎంతోమంది మహాత్ములు జన్మలు తీసుకున్నారు, ఎన్నో దైవావతారాలు వచ్చినాయి, ఎంతోమంది గురువులు, మహాత్ములు, జ్ఞానులు ఇప్పటికీ చెబుతున్నారు, ఎప్పటి నుంచో చెబుతున్నారు. అసలు మానవ జాతి ఉన్నప్పటి నుంచి చెబుతానే ఉన్నారు. చెడుకోలేదే, పోదది. అందుకని ఇక్కడ మీరు మంచికి నిర్వచనం చెప్పండి అంటే, మంచికి నిర్వచనం మనం ఆచరించగలగటమే. మనం మాత్రమే చేయగలిగింది మంచి, ఎవరితో చేయించలేము, కుదరదు, అసాధ్యము. మనం ఎందుకు చేయగలమంటే, మనం చేసేదే మనం కాబట్టి, మన శరీరము, మన బుద్ధి, మన మనసు, మన ఇష్టము, మన ఆలోచనలు మనకు తెలుసు కాబట్టి, మనలో ఉన్న మంచి చెడులు మనకు తెలుసు కాబట్టి, క్రియాత్మక శక్తి మనదే కాబట్టి, నిర్ణయాత్మక శక్తి మనదే కాబట్టి, మనం అదుపు చేసుకొని మంచి చేయగలం. మంచి మనం మాత్రమే చేయగలిగింది, నిర్వచనం అంతే దానికి. ఇది మంచి అని నిర్వచనం లేదు, అనంతంగా ఉంది అది. ఇప్పుడు దొంగ కూడా తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి దొంగతనం చేస్తున్నాడండి. ఒక దొంగ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి దొంగతనం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? మంచికి నిర్వచనం ఎలా చెప్పాలి చెప్పండి? తన కుటుంబాన్ని రక్షించుకోవాలనే దొంగ ఉద్దేశం. వెళ్ళి అడిగామనుకోండి, అదేంటయ్యా వాళ్ళు ఎవరినో కొట్టి దొంగతనం చేసి వాళ్ళ ఇంట్లోంచి ఎత్తుకుపోయి వాళ్ళకి బోళ్ళు దెబ్బలు తగిలినాయని పోలీసులను పట్టుకొని వాళ్ళు కొట్టారనుకోండి, నా కుటుంబానికి దారి లేదండి, మా ఆవిడ హాస్పిటల్లో ఉంది, మా అమ్మ హాస్పిటల్లో ఉంది, మాకు తినడానికి తిండి లేదు, మా పిల్లల్ని చదివించలేకపోతున్నాను, ఇక ఇసుగు పుట్టి దొంగతనాలకు వచ్చేసాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, నేను అన్ని ప్రయత్నాల్లో విఫలమయ్యాను, నా వ్యాపారాలు దెబ్బతిన్నాయి, అక్కడ నాకు ఉద్యోగాలు దొరకలేదు, అందుకని దొంగతనం చేశాను అన్నాడు. వాడి మంచి కోసం వాడు చేశాడు. వాడు జాలి కథ ఇంకా బాగా చెప్పాడు అనుకోండి, క్యాన్సర్ పేషెంట్లు అది సినిమాల్లో లాగా, ఆ జాలి కథకు మనం జాలి పడిపోవచ్చు కూడా. ఇక్కడ విషయం అది కాదు. మౌనము అన్నారా మీరు, అద్భుతమైంది అది. నేను మౌనంగా ఉన్నా కూడా నన్ను నువ్వేదో అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని ఏదో ఒకటి అంటూనే ఉన్నారే, మౌనంగా ఉన్నా కూడా వదలటం లేదే. వదలరండి అనేవాళ్ళు ఎలా వదులుతారు? మౌనంగా ఉన్నా కూడా రిప్లై ఇవ్వట్లేదు, సమాధానం ఇవ్వటం లేదని తప్పు పడుతున్నారు. మరి అసలు తప్పులు పట్టడానికే కదా వాళ్ళు తప్పులు పడుతున్నారనే మీరు మౌనంగా ఉన్నారు. తప్పు పట్టేవాళ్ళు మరి మాట్లాడినా తప్పు పడతారు, మౌనంగా ఉన్నా తప్పు పడతారు, కదిలినా తప్పు పడతారు, కూర్చున్నా తప్పు పడతారు, నుంచున్నా తప్పు పడతారు. ఎందుకంటే వాళ్ళు తప్పు పట్టాలనుకుంటున్నారు. గౌతమ బుద్ధుడు ఒకసారి తన శిష్యుడైనటువంటి ఆనందుడితో కలిసి భిక్షకి వెళ్ళారు. అంటే రోజు భిక్షకి వెళ్తారు, ఒక సందర్భంలో జరిగిన విషయం చెబుతాను. ఆ భిక్షువులందరూ భిక్షకి వెళ్తారు, ఈయన కూడా భిక్షకి వెళ్ళారు. గౌతమ బుద్ధుడు చాలా అందగాడు, చాలా చక్కగా ఉంటాడు, రాజకుమారుడు కదా ఆయన, చాలా చక్కగా ఉంటాడు కనపడటానికి కూడా. భిక్షక వేషంలో ఆయన్ని చూసినప్పుడు ఆ వేషం ఆయనకి సూట్ అవ్వదు, అంటే ఆయన చక్కగా ఉంటాడు. సరే ఏదో భిక్షకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక చోట భిక్ష అడిగితే ఆ ఇంటి ఆవిడ గౌతమ బుద్ధుడిని చూసింది. బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన శరీరము, ఆయన ఛాయ మెరిసిపోతూ బ్రహ్మాండంగా ఉన్నాడు. పక్కన ఆనందుడిని చూసింది, ఆయన కూడా వాళ్ళ తాలూకా రాజవంశస్థుడే, ఆయన కూడా గౌతమ బుద్ధుడితో వచ్చేసాడు. ఇద్దరు సూపర్గా ఉన్నారు, అందగాళ్ళు, మంచి శరీర సౌష్ఠవం, నిగనిగలాడుతూ ఉన్నారు. కానీ భిక్ష అడుగుతున్నారు, భిక్షకుల్లాగా డ్రెస్ వేసుకున్నారు. ఆవిడ కోపం వచ్చింది. కోపం వచ్చి గౌతమ బుద్ధుణ్ణి తిట్టింది, రకరకాలుగా దూషించింది. అంటే ఆ కాలంలో ఏమంటారో అవన్నీ అంది, పని పాట చేసుకోవచ్చు కదా, ఇవి శుభ్రంగా ఉన్నారు, కాళ్ళు చేతులు బాగున్నాయి, అలా రకరకాలుగా విమర్శించింది. ఆవిడ తిడుతున్నంతసేపు చక్కగా నుంచున్నారు గౌతమ బుద్ధులు వారు. ఆవిడ తిట్టి విసుగుబుట్టి వెళ్ళిపోయింది. అప్పుడు గౌతమ బుద్ధులు వారు నడిచి వచ్చేస్తున్నారు. ఈ మధ్యలో ఈ ఆనందుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి గౌతమ బుద్ధుల వారు ఉన్నారు కదా అని మాట్లాడకుండా ఊరుకున్నాడు. కొంత దూరం వెళ్ళినాక బుద్ధుల వారితో, అయ్యా ఒక్క నిమిషం నన్ను మీరు వదిలేస్తే నేను వెళ్ళి ఆవిడికి మీ గురించి చెప్పి వస్తాను, మీరు బుద్ధుడు అన్న విషయం ఆవిడికి తెలిసి ఉండదు,
అందుకని అలా మాట్లాడి ఉంటుంది. ఎందుకంటే బుద్ధుడు అప్పటికే ఆయన ఎంతో ప్రచారం పొందారు, కానీ ఈయనే బుద్ధుడని ఆవిడికి తెలిసి ఉండదు. లేకపోతే అసలు ఆయన పొరపాటును కూడా ఆయన ఎవరు అనరు. ఎందుకంటే దేశ దేశాల రాజులు మహారాజులే ఆయన్ని పూజిస్తున్నారు, ఆయన్ని అనుసరిస్తున్నారు. అది ఆనందుడు ఆ ఉద్దేశంతో నేను చెప్పొస్తాను ఆవిడికి అన్నాడు. కొంచెం ఆనందుడికి బాధగా కూడా ఉంది లోపల. గౌతమ బుద్ధుల వారు చిరునవ్వు నవ్వి, ఆనంద ఎందుకయ్యా అంత బాధపడుతున్నావు, ఇప్పుడు ఎందుకు ఆవిడికి చెప్పటం అన్నారు. లేదు, మిమ్మల్ని అంత మాటలు అందా నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. ఆనందాన్ని నువ్వు ఎన్నాళ్ళు ఉండి ఇంక నేర్చుకుందేముంది, మనం సాధన చేసిందేముంది, నువ్వు అన్నీ అలా ఎందుకు స్వీకరిస్తున్నావు? నేను అసలు ఆవిడ మాటలను స్వీకరించలేదు కాబట్టి నాకు ఏ బాధ కలగలేదు, నువ్వు స్వీకరించావు నీకు బాధ కలుగుతుంది అన్నారు. ఇది యథార్థంగా జరిగిన సంఘటనలు. కాదే మనకు అంత మానసిక స్థాయి రాలేదు కాబట్టి మనకు బాధగా ఉందండి. ఉంటుంది కూడా, నాకు కూడా ఉంటుంది మా ఇంట్లో. అదేమి తప్పంటలా. మనం ఉన్న స్థితి ఈ స్థితి నుంచి ఎదగాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అదేవో బయట విషయం కాదండో ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అంటే. మన శరీరానికి సంబంధించింది, మన మనసుకు సంబంధించింది, మన బుద్ధికి సంబంధించింది మనమే ఆచరించుకొని మనమే మన దుఃఖాన్ని పోగొట్టుకొని సుఖంగా ఉండడానికి అవసరమైనటువంటి విధానాన్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు దుఃఖపడే విధానం మనం స్వయంగా తయారు చేసుకున్నాం. నా వాళ్ళు, నాది, ఇదంతా వీళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి, నన్ను ఏమనకూడదు, నేను వీళ్ళతో చాలా మంచుకుంటున్నాను, అయినా నన్ను వదలటం లేదు వీళ్ళు అని మనం తయారు చేసుకున్నాం. ఎలా వదిలి ఆనందంగా ఉండొచ్చు, అక్కడే ఉంటూ వాళ్ళతోనే కలిసి ఉంటూ కుటుంబంలోనే ఉంటే అన్నీ చేసుకుంటూ తామరాకుపై నీటి బొట్టులా హృదయంలోకి దుఃఖం తీసుకోకుండా ఎలా ఉండొచ్చు నేర్పింది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అది కూడా నేర్చుకోవచ్చు. అది నేర్చుకొని చూపించారు ఈ రమణ మహర్షి, గౌతమ బుద్ధుడు, ఇప్పుడు నేను చెబుతున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ మామూలు మళ్ళీ మనుషుల్లో బతికిన వాళ్ళే కాదు. మహాత్ములు దేవుళ్ళని ఎందుకు పూజించామంటే ఆ చదువు చదివిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళందరికీ ప్రమోషన్ ఇచ్చారు. మహాత్ములని, గురువులని, దేవుళ్ళని. అది మనుషులే వాళ్ళు కూడా. మనలా మనుషుల్లానే జీవించారు. వాళ్ళు కూడా మనుషుల్లా తిన్నారు, మనలాగానే తాగారు, పడుకున్నారు, కాలకృత్యాలు తీర్చుకున్నారు, మొత్తం మనలానే బతికారు. గౌతమ బుద్ధుల వారు ఎంత నచ్చ చెప్పినా ఆనందుడి మనసులో బాధ పోవట్లేదు, కోపం తగ్గట్లేదు. వెళ్ళి ఆవిడికి చెప్పి, ఈయన బుద్ధుల వారిని చెప్పి ఆవిడని ఏదో ఒకటి అంటే తప్ప ఈయన హృదయం శాంతించదు. ఆవిడ అయ్యో తప్పు అయిపోయింది, ఆయన గౌతమ బుద్ధుడా నాకు తెలియదే, అయ్యో తప్పు అయిపోయిందని ఆవిడ బుద్ధుడు కాళ్ళ మీద పడితే కానీ ఇప్పుడు ఆనందుడి మనసు శాంతించదు. అంటే ఈగో సాటిస్ఫై అవ్వదు. ఇదే వచ్చిన ప్రాబ్లం. సన్యాసంలో వెళ్ళిపోయాడు ఆయన, అయినా కూడా ఈగో సాటిస్ఫై అవ్వదు. అదే ప్రాబ్లం దాంతో. మనం మౌనంగా ఉన్నాం అనుకుంటున్నామే, మౌనంగా ఉంది కూడా అహంకారమే. అది ఈగో సాటిస్ఫై అవ్వక బాధపడుతుంది. అది మౌనంగా ఉన్నా కూడా నన్ను వదలరా అని అహంకారం చాలా అయితే విజృంభించేస్తుంది, ఎదుటోళ్ళ మీద దాడి చేసేస్తుంది. లేకపోతే లోపలికి వెళ్ళిపోయి కుచించుకుపోయి ముడుచుకుపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది. రెండు అహంకార చర్యలే. కిందకి వెళ్ళటం అహంకారమే, పైకి వెళ్ళటం అహంకారమే. సమంగా ఈ రెండు చర్యలు అంటే లోపలికి వెళ్ళిపోయి బాధపడకుండా, పైకి వెళ్ళిపోయి ఎదుటోడిని బాధ పెట్టకుండా విషయాన్ని వదిలేసి ఉండటం అనేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అదే జ్ఞానం. దాన్ని నేర్పిన వాళ్లే మహాత్ములు. ఇక్కడ బతికిన అన్నాళ్ళు ఎలా బతకొచ్చో కూడా చెప్పారు. అది నేర్చుకోవాలి అంతే. మంచి అంటే అంతే, ఇంకేమీ లేదు. అందుకంటే మంచికి ఒకసారి నిర్వచనం చెప్పడానికి లేదు, ఇంతే మంచి అంటే. ఇక్కడ గౌతమ బుద్ధుడు వారికి అర్థమైంది, ఆనందుడికి ఎంత చెప్పినా పాపం ఆయన దుఃఖం పోవట్లేదు, ఆయన లోపల ఒక ఇరిటేషన్ ఉంది, ఆ కసి పోవట్ల, అది పోగొట్టాలి. ఏం చేయాలి ఆలోచించారు గౌతమ బుద్ధుల వారు. ఆలోచించి గౌతమ బుద్ధుల వారి చేతిలో కమండలం ఉంది. అంటే ఇప్పుడు మనం వాటర్ బాటిల్స్ పట్టుకెళ్తున్నాం, మంచినీళ్ళు తాగడానికి వాటర్ బాటిల్స్ వచ్చినాయి. సేమ్ అది వరకే, అది అలాగే మంచినీళ్ళు కమండలాల్లో పోసుకెళ్ళేవాళ్ళు. మంచినీళ్ళు అది తాగడానికి దారిలో వాటర్ బాటిల్ లాగా కమండలం ఉంది ఆయన చేతిలో. అది గౌతమ బుద్ధుల వారిది. గౌతమ బుద్ధుల వారు ఆనందుడితో సరే నడు ఆనందం వెళ్దామని చెప్పి, అంటే ఇద్దరు నడుస్తూ వెళ్తున్నారు. అలా కొద్దిసేపు నడిచిన తర్వాత గౌతమ బుద్ధుల వారు, ఆనంద ఈ కమండలం ఎప్పటి నుంచో నా దగ్గర ఉందయా, నాకు వద్దు, ఇది ఇంకో కమండలం ఉంది, ఇది నువ్వు ఉంచుకో, ఈ కమండలం ఇంక నీకు ఇచ్చేసాను, నువ్వు ఉంచేసుకో అన్నారు. అంటే ఆనందుడు సరే భగవాన్ అని తీసుకున్నాడు. కొంత దూరం నడిచినాక
గౌతమ బుద్ధుల వారు, ఆనంద ఇప్పుడు ఆ కమండలం ఎవరిదే అన్నాడు. అంటే మీరు నాకు ఇచ్చేశారు కదండి, నాదే అన్నాడు. ఇప్పుడు ఆ కమండలం నీదే కదా అన్నాడు. అవునండి నాదే అన్నాడు. ఆ కమండలం నాకు ఇవ్వు అన్నారు. అంటే ఇది గౌతమ బుద్ధుల వారికి ఇచ్చాడు, అంటే ఇవ్వబోయాడు. గౌతమ బుద్ధుల వారు అన్నారు, నేను దీనిని నిరాకరిస్తున్నాను, అంటే నేను తీసుకోవట్లేదు ఈ కమండలాన్ని. ఇప్పుడు ఈ కమండలం ఎవరిది అన్నారు. నాదేనండి అన్నారు. మరి నువ్వు ఇవ్వబోయావు, నేను తీసుకోలేదు కదా, ఇప్పుడు ఎవరిది కమండలం అన్నారు. నాదేనండి కమండలం అన్నాడు. అంటే నీ కమండలం నీ దగ్గరే ఉంది. అవునండి నా దగ్గరే ఉంది. నువ్వు నాకు ఇవ్వబోయావు కదా. అవును ఇవ్వబోయానండి. నేను తీసుకున్నానా? మీరు తీసుకోలేదండి. ఇప్పుడు ఈ కమండలం ఎవరి దగ్గర ఉంది? నా దగ్గరే ఉందండి. ఇప్పుడు ఈ కమండలం ఎవరిది? నాదేనండి అన్నాడు ఆనందుడు. అలా గౌతమ బుద్ధులు వారు అప్పుడు చెప్పారు, అలాగే ఆవిడిచ్చినటువంటి మాటలేవి నేను తీసుకోలేదు. నేను తీసుకోనప్పుడు ఆవిడ మాటలు ఎక్కడ ఉంటాయి? ఆనందుడిని అడిగారు. ఆవిడ దగ్గరే ఉంటాయండి అని. ఈ కమండలం నీ దగ్గరే ఉన్నట్టు, నీ కమండలం నీ దగ్గరే ఉన్నట్టు ఆవిడ మాటలు ఆవిడ దగ్గరే ఉన్నాయి, నేను తీసుకోలేదు. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు ఆనంద? నీ మనసులో ఎందుకు వదలలేకపోతున్నావు? నువ్వు వాటిని స్వీకరించావు, నువ్వు వదలలేకపోతున్నావు. చూసావా, ఇప్పటికి కూడా వదలలేకపోతున్నావు. ఆనందుడికి చక్కగా అర్థమైంది. అప్పుడు చెప్పారు, మనం సాధువులం, ఎవరి ప్రవృత్తికి తగ్గట్టు వాళ్ళు ఉండాలి. ఆవిడ గృహస్థు, మనం సాధన చేస్తున్న సాధువులం. ఆవిడికి ఎంతోమంది మనలాంటి వాళ్ళు వస్తారు. ఆవిడ అన్నదాంట్లో కూడా తప్పేమీ లేదు. చాలామందికి పనిపాట చేయడం ఇష్టం ఉండదు, అందుకని అలా తిరుగుతూ పనిపాట చేయకుండా వెళ్ళి గృహస్థులను అడుగుతూ ఉంటారు సాయం చేయమని. అందుకని ఆవిడ అనుభవాల మీద దూషించి ఉండొచ్చు. మనం నిజమైనటువంటి సాధువులమని, తపస్సులో ఉన్నామని, మనం శరీర పోషణకు మాత్రమే ఇంత భిక్ష తీసుకుంటామని ఈ సత్యాలన్నీ ఆవిడికి తెలియదు కదా. తెలిస్తే ఆవిడ దూషించదు. తెలియనప్పుడు ఆవిడ దూషించింది, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. ఆనందుడు క్షమించండి భగవాన్ అని తన మనసులో భావాలు అలా చెరిపేసుకున్నాడు. చక్కగా విశ్రాంతిగా కాసేపు ఆలోచించుకొని బుద్ధ భగవానుడితో కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. బుద్ధ భగవానుడు ముఖం మీద ఉమ్ము కూడా చూశారు. మనం ఇంకా మౌనంగా ఉన్నా కూడా నన్ను వదలటం లేదు, ఏదో రకంగా బాధ పెడుతున్నారంటున్నామే, మనం మామూలు మానవ స్థాయిలో ఉన్నాం. నేను కూడా మీలాగానే చెబుతాను, నేను కూడా మీలానే మాట్లాడతాను, ఎందుకంటే నేను సామాన్య మనిషిని. కానీ మనకు పాఠాలు నేర్పే మాస్టర్లు ఉన్నారు, బుద్ధుడు, రమణ మహర్షి, ఇటువంటి మహాత్ములంతా వాళ్ళు మాస్టర్లు, ఆధ్యాత్మిక చదువు చెప్పే మాస్టర్లు. ఆ మాస్టర్ మొహం మీద ఉమ్మూశారు. వాళ్ళేం బోధలు చేసి ఊరుకోలా, నిజంగా దాన్ని ఆచరించి చూపించారు. బుద్ధ భగవానుడు మొహం మీద ఒక ఆయన కాండ్రించి ఉమ్మూశాడు. యవ్వనంలో ఉండి అడుక్కు తింటూ సన్యాసి బట్టలు వేసుకు తిరగడమే కాక ఇంతమంది వేల మందిని సన్యాసులుగా తయారు చేస్తావా అని ముఖం మీద ఉమ్మూశాడు. బుద్ధ భగవానుడు ముఖం మీద ఆయన ఉమ్మూసినప్పుడు ఆయన చాలా కోపంతో రౌద్రంతో ఉమ్మూశాడు. కానీ బుద్ధ భగవానుడు శాంతంగా, ఇంతకుముందు చిరునవ్వు ముఖంతో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఉమ్ము ముఖం మీద ఉంది. బుద్ధ భగవానుడు మెదలకుండా ఉమ్ము ఒక క్లాత్ తీసుకొని తన దగ్గర ఉన్న పై వస్త్రంతో తుడుచుకున్నాడు. అప్పుడు కూడా ఆయన ఎటువంటి కోపం కానీ అసహ్యం కానీ ఎదుటివాడి మీద ఎటువంటి భావం ఆయన ముఖంలో లేదు. అసలు ఆ చిరునవ్వు చెదరలేదు. ఎందుకని? మనుషులు ఇలా ఉంటారని ఆయనకి తెలుసు. రకరకాల మనుషులు ఇలా ఉంటారు. ఎందుకని ఆ స్థితులన్నీ ఆయన దాటుకుంటూ వెళ్ళిపోయి మనోనియంత్రణ వచ్చింది. జ్ఞానం అర్థమైంది, మనుషులు ఇలాగే ఉంటారు అని. పాపం అతను తెలీదు. నేను సత్యాన్ని చెబుతున్నాను, సత్యంలో జీవిస్తున్నాను, సత్యాన్ని నేర్పుతున్నాను. పాపం సత్యం అతనికి అర్థం కాలేదు, అపార్థం చేసుకున్నాడు. అపార్థం వలన ఉమ్మూసాడు. నిజం తెలిస్తే అతను ఉమ్మేయుడు, కాళ్ళ మీద పడతాడు. కానీ నిజం తెలియదే పాపం అతనికే. ఈ భావనే ఉంది బుద్ధుడు హృదయంలో. బుద్ధుడు పక్కన ఉన్నటువంటి శిష్యులు అతన్ని కొడతానికి వచ్చారు, కొట్టబోయారు. బుద్ధుడు ఆపాడు. వద్దొద్దు, ఊరుకోండి, తప్పదే. మీరు నా శిష్యులై ఉండి ఇక్కడ నేర్చుకుంటా ఉండి మళ్ళీ మీరు ఈ చర్యలు ఏంటని అడిగాడు ఆయన. ఇతను వెళ్ళిపోయాడు. బుద్ధ భగవానుడు ముఖమే గుర్తొస్తుంది ఆయనకి. ఉమ్ము ఊయకు ముందు చిరునవ్వుతోనే ఉన్నారు, ఉమ్ము ఊసినా చిరునవ్వుతోనే ఉన్నారు. ఆయనకి ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు ఉమ్మూసిన ఆయనకి. పొద్దున్నే వచ్చి బుద్ధ భగవానుడు కాళ్ళ మీద పడిపోయాడు. ఎందుకనంటే ఆయన రాత్రి అంతా ఆలోచించాడు. అసలు ముఖంలో భావం కూడా మార్పు లేకుండా, ఏంటి ఉమ్మూసిన కూడా
ఉండగలిగాడంటే ఆయన సామాన్యుడు కాదు, మహానుభావుడై ఉంటాడు ఖచ్చితంగా. అందుకే ఇంతమంది ఈయన్ని అనుసరిస్తున్నారని ఆయన వచ్చి మరుసటి రోజు మళ్ళీ నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి మీకున్న ఆ మానసిక స్థితి ఏదో దాన్ని నాకు నేర్పండి అని ఆయన శిష్యుడిగా చేరిపోయాడు. ఆయన కూడా మళ్ళీ భిక్షువుగా మారిపోయాడు. ఆ మహాత్ముల్ని ఊరిని అనుసరించరు ప్రజలు, ఆచరించి చూపించారు వాడు. ఒక అతను బుద్ధ భగవానుడిని చంపడానికి వచ్చాడు, అంగుళీమాలుడే. సామాన్యమైన విషయాలు జరగలేదు వాళ్ళ పట్ల. బుద్ధుడని ప్రపంచం ఊరికి చెప్పుకోవట్లేదు. వాళ్ళు ఆచరించారు, దాన్ని పొందారు, ఆ మానసిక స్థితిని పొంది పాఠాలు చెప్పారు మనకు ఆ మాస్టర్లు. అంటే మన మాస్టర్లు చంపడానికి వచ్చాడు, కత్తితో నరికేసేవాడు. బుద్ధ భగవానుడు ప్రశాంతంగా కూర్చున్నాడు. చంపితే చంపుకో, నీకు చంపాలనిపిస్తే చంపి, దానికి ఆలోచించకన్నారు. అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. చంపుతానంటే ఇంతకుముందు అతను ఒక పెద్ద గజ దొంగ, ఎన్నో వందల మందిని చంపాడు. అందరూ భయపడటం, అతను బతిమలాడటం, కాళ్ళు పట్టుకోవటం, పారిపోవటం ఇలాంటి ప్రయత్నాలు చేశారు. కొంతమంది ఎదురు తిరిగారు. ఈయనండి నిశ్చలంగా అలా ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడే ఈయన ధ్యానం చేసుకుంటా ఉన్నాడు. ఆయన చంపుతానన్నాడు. కళ్ళు తెరిచి చూశారు. ఓహో అన్నాడు. చంపుతానన్నాడు. సరే చంపుకొని మళ్ళీ ధ్యానం చేసుకుంటున్నాడు. ఆయన అలా ధ్యాన ముద్రలోనే ఉన్నాడు. అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. అసలు ఈయన భయపడ్డేంటి, కంగారు లేదేంటి, అసలు ఇలాంటి స్థితి ఒకటి ఉంటుందా? భయము, కంగారు, ఆదుర్ద ఇటువంటి లేని ఒక స్థితి మనిషికి అసలు కుదురుతుందా? మరి ఇతను అలాగే ఉన్నాడే. అమ్మో ఈయన సామాన్యుడు కాదని, అయ్యా నేను పరమ కిరాతకుడైన దుర్మార్గుణ్ణి, నా పేరు అంగుళీమాలుడు, నేను ఇంతవరకు ఎంతమందిని చంపానో వాళ్ళ బొటన వేళ్ళన్నీ కట్ చేసుకొని ఇదిగో మెళ్ళ మాలగా వేసుకున్నాను, అందుకని నన్ను అంగుళీమాలుడు అని పిలుస్తారు. అసలు నా పేరు చెబితేనే వణికిపోతారు ప్రజలు. కానీ మీరేంటి ఇంత స్థిరత్వంగా కూర్చుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత స్థిరమైన మనసు పొందొచ్చా? బాబు నాకు అది నేర్పండి, నేను మీ శిష్యుడిని అయిపోతాను. అతను కూడా ఆయన శిష్యుడు అయిపోయాడు. లేకపోతే బుద్ధుడు అని ప్రపంచం అంతా పూజిస్తుందండి. వీళ్ళు మాస్టర్లు. ఇప్పుడు మనం అంత స్థితికి వెళ్ళిపోతామా అంటే కాదు, అసలు అంత పరిస్థితులే మనకు రావు. ఏదో చిన్న ఓర్చుకొని వదిలేస్తే అయిపోయింది. ఎదుటి వాళ్ళు స్వార్థపరులు మనుషులు. ఎప్పుడు అందులో మనము ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు. మనం వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, వాళ్ళు మనకు అర్థం కాకపోవచ్చు. లేదా మనల్ని నిజంగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇప్పుడు బుద్ధుడిని తిట్టినోళ్ళు, బుద్ధుడిని మూసినోళ్ళు, బుద్ధుడిని చంపుతానన్నోళ్ళు అందరూ కూడా బుద్ధుడి గురించి తెలియక, అలా మనం కూడా ఎదుటి వాళ్ళకి అర్థం కావట్లేదేమో. ఒకవేళ అర్థమైనా వాళ్ళలో దుర్మార్గత్వం, చెడు అలా ఉందేమో. ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. మంచికి నిర్వచనం ఏంటంటే మనం మాత్రమే ఆచరించగలిగింది అంతే. ఎదుటి వాళ్ళ నుంచి ఆశించేది కాదు. మనం మాత్రమే ఇవ్వగలిగింది, మనం మాత్రమే చేయగలిగింది. ఇక మౌనము అంటే ఏంటంటే, చక్కగా నేను మౌనంగా ఉన్నా, మళ్ళీ నువ్వు నాకు రిప్లై ఇవ్వటం లేదు, సమాధానం చెప్పట్లేదని నన్ను తప్పుపడుతున్నారు అంటే, ఒక విషయం వచ్చినప్పుడు మౌనం అర్ధాంగీకారం. అర్ధాంగీకారం అంటే ఏంటి? సగం ఇష్టం సగం కాదు అని, అంటే నేను చెప్పను అని. అప్పుడు ఎదుటోళ్ళకి కోపం వస్తుంది. ఇప్పుడు ఎదుటోళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది మౌనంగా ఉంటే. ఎందుకని? మనతో సంబంధం ఉన్నోళ్ళగా మన దగ్గరికి వస్తారు. మనకు మౌనంగా ఉన్నామంటే అర్థం ఏంటి? మనకు నచ్చలేదు అని. నచ్చనప్పుడు మౌనంగా ఉంటాం. మీ గొడవ మీరు పడండి అని. అంటే నచ్చదా అని మీరు కలిసిమెలిసి బతికే చోట కుటుంబంలో ఉన్నప్పుడు ఘర్షణ ఉంటుంది ఖచ్చితంగా. అలాంటప్పుడు అయితే సమాధానం చెప్పండి. లేదు సమాధానం చెప్పడానికి కుదరని విషయం అయితే ఎదుటి వాళ్ళు ఇచ్చిందాన్ని బుద్ధుడిలాగా తీసుకోకుండా ఉండటం నేర్చుకోండి. నేను ఒక్కచోట జీవితకాలం మౌనం పెట్టుకున్నా, ఎవరైతే కడుపులో పెట్టి దాచుకోవాలో వాళ్లే రోడ్డును పడేసి ఇబ్బంది పెడుతూ నా సంగతి చెబుతున్నా. మిగిలిన వాళ్ళు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు. ఒకవేళ మిగిలిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టి నన్ను ద్వేషించే వాళ్ళు ఉంటే అది మళ్ళీ మా వాళ్ళు నేర్పిన వాళ్ళే. మా వాళ్లే వాళ్ళతో ఇలా ఉండమని చెబుతారు. వీళ్ళని అభిమానించే వాళ్ళందరినీ అలా ఉండేలా చేస్తారు. వదిలేశాను, ఏముంది అందులో. భావం కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే అది వాళ్ళ స్వభావం అయినప్పుడు వాళ్ళ భావం నేను ఎలా మార్చగలను? ఎదుటి వాళ్ళ భావం నేను మార్చలేను కదా, అది స్వభావం కదా. అప్పుడు తీసుకోవటం కూడా మానేశాను. లోపలికి భావాన్నే తీసుకోవటం మానేశాను. అది ఇది అంత ఈజీగా తెలియలా. ఈ బుద్ధుడు, ఈ రమణ మహర్షి ఇలా వందల వేల మంది మహాత్ముల చరిత్రలు చదివి చదివి చదివి
ఇప్పుడు ఆ భావం కూడా తీసుకోకుండా వాళ్ళకి దూరంగా మౌనంగా ఉంటున్నాను. మళ్ళీ ఎప్పుడైనా గుర్తొస్తే బాధ వస్తుంది. బాధ రావట్లేదు అనుకోవాలని, కాకపోతే వాళ్ళకి దూరంగా వచ్చేసాను. అలాంటి పరిస్థితులు అంటే ఈ సంబంధంలో దూరంగా కుదిరింది. అంటే నా భార్య, పిల్లలు, నా కుటుంబం, నేను ఉండటం కుదిరింది. వాళ్ళకు దూరంగా ఉండటం కుదిరింది. వాళ్ళకే అదే కావాలి. అన్నీ కుదిరినాయి అక్కడ. అందుకని మౌనంగా దూరంగా ఉండిపోయాను. మీకు అది కుదరకపోవచ్చు. ఇదే భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో అయితే ప్రస్తుతం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు లోపలికి స్వీకరించకుండా ఉండటం నేర్చుకోవాలి. మౌనం అంటే ఇది. మౌనం అంటే బయట నుంచి లోపలికి కూడా తీసుకోకు, లోపల నుంచి బయటకు కూడా వ్యక్తీకరించుకో. అంతే తప్ప మాటతో కాదు, భావ మౌనం కూడా ఉండాలి. బాధపడిపోతూ ఊరికనే మౌనంగా ఉండడం వల్ల ఉపయోగం లేదు. అందుకని మంచితనానికి నిర్వచనం ఎవరూ చెప్పలేరు. మంచితనానికి నిర్వచనం ఏంటి అంటే మనం మాత్రమే చేయగలిగింది ఎదుట వాళ్ళతో చేయించటం ఎప్పటికీ కుదరంది. అది వాళ్ళు నిర్ణయించుకుంటూ చేస్తారు. అలానే ఇప్పుడు ఏదో నా పట్ల చేశారు అన్నానే, అంటే మీకున్నట్టే నాకు కూడా ఉంది, నన్ను బాధ పెట్టారు అన్నానే. నన్ను బాధ పెట్టారని నేను అనుకుంటున్నానేమో, వాళ్ళు మంచోళ్ళేనేమో, నేను మామూలు మనిషినేగా. వాళ్ళు నాకంటే ఉన్నతులేమో, నాకంటే గొప్పోళ్ళేమో, నాకంటే సంస్కారవంతులేమో. అసలు వాళ్ళని చెడుని ఎందుకు అనుకోవాలి నేను? నాకేం అవసరం ఉంది? నాకు నచ్చినట్టు నేనున్నా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. నాకు నచ్చినట్టు నేను ఉండటం వాళ్ళకి చెడుగా కనపడిందేమో, కాబట్టి నేనే వాళ్ళకి చెడ్డోళ్ళ కనపడ్డానేమో. అయ్యో చెడ్డోడు అయిపోయాడని అన్నారేమో, నిందించారేమో, దూషించారేమో, ఎవరితో అన్న విమర్శగా చెప్పారేమో. నేను చెడ్డోడుగానే కనపడుతున్నానేమో. నాకేం తెలిసి నేను మంచోడిని అనుకుంటున్నా, వాళ్ళకి చెడ్డోడుగా కనపడుతున్నానేమో. ఏముంది అందులో? జహ్వకో రుచి, పుర్రికో బుద్ధి. అందుకని ఇక్కడ మనుషుల గురించి విశ్లేషించుకోవడం, విమర్శించుకోవడం అనవసరం అండి. జ్ఞానం అంటే ఏంటంటే నువ్వేం చేయగలవో అవి చెయ్యి. ఎదుటి వాళ్ళు నీకేమిస్తారో చూడు, అందులో పనికొస్తే వాడుకో, పనికిరాని వదిలేస్తే. ఇప్పుడు రైతు బజారుకి వెళ్ళాం, కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాం, మంచి ఎవరు కొనుక్కుంటాం, పుచ్చి వదిలేసి వస్తాం. అలాగే మన చుట్టూ ఉన్న మనుషులు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, చుట్టూ ఉన్నోళ్ళు కావచ్చు, కొంతమంది ఉపయోగపడే ఇస్తారు, కొంతమంది ఉపయోగపడనవి కావాలని కూడా ఇస్తారు. వదిలేసేయి, పుచ్చి వదిలేస్తున్నట్టు వదిలేయి. అందుకంటే ఏం చేయగలం చెప్పండి? గొడవలు పడి, ఘర్షణలు పడి ఏం చేస్తాం? జీవితం అశాంతిమయమే తప్ప ఏమి లేదు. ఒకటికొకటి పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా మీకు బుద్ధుడు, రమణ మహర్షి ఎన్నో ఉదాహరణలు చెప్పగలను. ఎన్ని చెప్పినా మనం సాధన చేసుకొని మన మానసిక స్థితిని పెంచుకోవటానికి వాళ్ళు మాస్టర్లుగా మనకు ఉపయోగపడతారు. మన ముందు నడిచెళ్ళిన వాళ్ళుగా మనకు బోధలు చేసి చూపించి ఇలా ఉండొచ్చు అని చెబుతారు తప్ప ఆ స్థితిని తెచ్చుకోవాల్సింది మనమే. నేను నాకు కొద్ది వరకు వచ్చిందని చెప్పాను. అలా అని చెప్పిన దాంట్లో ముందేం చెప్పాను? జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే కడుపులో పెట్టుకొని దాచుకొని మనల్ని రక్షించాలో వాళ్లే నా మీద అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పా, చేశారని చెప్పా. అయితే మళ్ళీ చివరిలో దాన్ని నేను కరెక్షన్ నేనే చెబుతున్నా. నేను వాళ్ళకి నిజంగా చెడ్డవాళ్ళ కనపడి ఉండొచ్చు, నా పనులన్నీ చెడ్డగా ఉండొచ్చు. ఇప్పుడు బుద్ధుడే చెడ్డవాడిగా కనపడ్డాడుగా, అలా నేను బుద్ధుడితో పోల్చుకోవట్లా. నేను నిజంగా చెడ్డవాడినేమో, వాళ్ళు నాకంటే ఉత్తములేమో, నాకే తెలియట్లేదేమో, నేను మంచివాడిని నన్ను నేను సమర్థించుకుంటున్నానేమో. కాబట్టి నేను ఎవరిని నిందించట్లా, మీకు ఉదాహరణకి చెప్పాను తప్ప నిజంగా నా దగ్గర నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్లే. నేను ఎవరిని నిందించట్లా, ఉదాహరణకి చెప్పాను. నాకెందుకు ఆ పని? ఇప్పుడు నిందించాల్సిన అవసరం నాకేముంది? నా జీవితంలో నాకు తారసపడిన వాళ్ళందరూ కూడా నాకు మేలు చేసే వెళ్ళారు, నాకు హాని ఎవరూ చేయలేదు. ఇంకెందుకు ఈ గొడవ? ఒకవేళ కాలంలో నాకు మేలే జరగాలని ఉంటే దాన్ని ఆపగలరు ఎవరన్నా? కాలంలో ఒకవేళ నాకు కీడే జరగాలని ఉంటే అది జరగకుండా ఆపగలరు ఎవరన్నా? ఎందుకని? కాలంలో మేలు కీడని మామూలుగా చెప్పా, మృత్యువు ఆగదు, అది వచ్చే తీరుతుంది. అలాగే మేలు కీళ్ళు కూడా. అందుకని మనం ఉన్నంతలో మనను మనం పరిశీలించుకొని మనం మంచిగా ఉన్నామా చెడుగా ఉన్నామా అని మనం మాత్రమే మనం చూసుకోగలం. మంచిగా ఉండాలి అనుకుంటే మనం కష్టాల్లో అయినా, బాధల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా, నష్టాల్లో అయినా, ఎటువంటి సమస్యల్లో అయినా మనం మంచిగా ఉండొచ్చు. అందుకని మంచిగా ఉండొచ్చు అనే విషయం నాకు తెలుసు కనుక అది గ్రహించి నాతో ఉన్న వాళ్ళందరూ ఇప్పటి వరకు నాకు మంచిగా చేశారు, నాకు ఎవరు చెడు చేయలేదు.
మీరు కష్టాలు చెప్పినప్పుడు చెప్పాను, కష్టాల పరంగా నాకు వచ్చినాయి, అది నా వాళ్ళ వల్లనే వచ్చినాయి. అది కష్టాల పరంగా మానసికంగా, కానీ అందరూ మంచిగా చేశారు. నాకు జ్ఞానపరంగా మాట్లాడేటప్పుడు అందరూ మంచిగా చేశారు. నేను ఓర్చుకుంటానా ఓర్చుకోలేనా, మంచిగా ఉంటానా ఉండలేనా, మంచిని వ్యక్తపరుస్తానా వ్యక్తపరచలేనా అనేది నా సాధన పట్టిమ. అది ఎవరికాళ్ళు మీకు మీరు చూసుకోవాలని, నాకు నేను చేసుకోవాలి. మౌనము, మళ్ళీ చెబుతున్నా, మౌనము అంటే మాట ఆపటం కాదు. భావాలను కూడా లోపలికి తీసుకోబాకండి, భావాలను కూడా బయటకు వదలబాకండి. ఎందుకు దుఃఖ భావాలు పుట్టించుకుంటున్నారు? మౌనం అంటే నోటితో మేలకుండా కూర్చున్నాం, కానీ లోపల భావాలు సృష్టించుకుంటున్నాంగా. భావాల సృష్టి కూడా ఆగిపోవాలి, బయటికి వెళ్ళే భావాల సృష్టి ఆగిపోవాలి, లోపలికి వచ్చే భావాల సృష్టి ఆగిపోవాలి. అంటే మొత్తం భావాలు ఆగిపోతాయని కాదు, దుఃఖ భావాలు, కష్టభావాలు, నష్టభావాలు, క్రూర భావాలు, చెడ్డ భావాలు. ఎదుటోళ్ళు ఏదో బాధ పెట్టారు, వాళ్ళు బాధ పెడితే మనం ఎందుకు స్వీకరించడం? మనం జీవిద్దాం. ఇది ఆధ్యాత్మిక చదువు నేర్పే అద్భుతమైనటువంటి విజ్ఞానం. నీ మనసుని నీ నియంత్రణలో పెట్టుకొని నీ లోపలికి ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు అనే నిర్ణయం నువ్వే చేసుకుని నీ లోపలికి తీసుకునేలా నేను తయారు చేస్తుంది. అప్పుడు నీకు దుఃఖం ఎట్ట వస్తుంది? నువ్వు మంచినే తీసుకుంటావు, ఆనందాన్నే తీసుకుంటావు, దుఃఖం తీసుకో, బయటకు వదిలేస్తావు. వాళ్ళు ఇచ్చిన పుచ్చుకొని నేను, ఆడెవడో తిట్టాడు, నేను పుచ్చుకోను. ఆడి తిట్టు ఆడి దగ్గరే ఉంది. వాళ్ళు ఎవరో విమర్శించారు, నేను తీసుకొని, వాళ్ళ విమర్శ వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళు ఎవరో వస్తువు ఇస్తాన్నారు, ఒక మామిడి పండు ఇస్తాన్నారు, మీరు తీసుకోరు. అప్పుడు ఆ మామిడి పండు ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ దగ్గరే ఉంది. అలాగే వాళ్ళ మాట కూడా తీసుకోబాకండి, వాళ్ళ దగ్గరే ఉంటుంది. కానీ కుటుంబంలో ఉన్నప్పుడు, మరి కుదరనటువంటి బంధాల మధ్యలో ఉన్నప్పుడు విషయపరంగా జీవిస్తూ మానసికంగా మీ అదుపులో మీరు ఉండటం నేర్చుకోవటమే ఆధ్యాత్మికత. అంతకు తప్ప ఇక్కడ దారేం లేదు. ఎవరికైనా ఉన్న దారి ఇది ఇంతే. అందరం బంధాల మధ్యలోనే జీవించాలి, అందరం మనుషుల మధ్యలోనే జీవించాలి. మీరు అడిగినది అందరికీ ఉంటుంది. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి ఇవన్నీ ఎదుర్కొంటూనే ఉంటాడు. ఇది ఏం మనుషులకు కొత్త కాదు. ఇవి బంధాలు మారచ్చు, సందర్భాలు మారచ్చు. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి. ప్రశాంతంగా మీ మనసు, మీ బుద్ధి, మీ హృదయం దాని లోపలికి ఏం వేసుకోవాలో చూడండి. దానిలోంచి బయటికి ఏం వదలాలో చూడండి. మంచిని లోపల వేసుకోండి, మంచిని బయటకు వదలండి. ఈ రెండు మీ చేతిలో కుదురుతాయి. ఎందుకంటే మనం మంచి అంటే ఏంటంటే మనం మాత్రమే ఆచరించగలిగింది, మనం మాత్రమే స్వీకరించగలిగింది, మనం మాత్రమే ఇవ్వగలిగింది. ఇది మంచి అంటే. మౌనము అంటే ఊరికనే మాట్లాడకుండా ఉండటం కాదు, భావమౌనం. భావాలు సృష్టించుకోకూడదు. అంటే బాధాకరమైనటువంటి భావాలు తీసుకోకూడదు, చెడు భావాలు లోపలికి తీసుకోకూడదు, దుఃఖ భావాలు లోపలికి తీసుకోకూడదు. అలాగే బయటకు కూడా చెడు భావాలు, దుఃఖ భావాలు, కష్టపెట్టే భావాలు ఎదుటివాడికి ఇవ్వకూడదు. అది మౌనం అంటే. అలానే భావాలు పుట్టవు. ఎందుకు పుట్టవు? చక్కగా పుడతాయి భావాలు, సద్భావాలు పుడతాయి, మనకు అవసరమైన భావాలు పుడతాయి, బతుకడానికి అవసరమైన భావాలు పుడతాయి. మిగిలిన నియంత్రణ నేర్చుకుంటాం. అదే ఆధ్యాత్మిక చదువు, అదే సాధన. సాధన ఏంటనే అది. ధ్యానాలు, తపస్సులు ఇవన్నీ చేసేది ఆ మనోనియంత్రణ కోసమే, మన మీద మనకు నియంత్రణ రావటం కోసం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఆ సోదరి మనసుకు శాంతి కలగాలని, ఆవిడికి చక్కటి ఉపశమనం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ కుటుంబ జీవితాల్లో ఇలాగే ఉంటాయి. ఎక్కువగా తీసుకొని బాధపడకండి. అది ఎంతటి బంధమైనా ఎక్కువ తీసుకోకండి. ఎదుట వాళ్ళని ఏమీ చేయలేము. మన మనసునే మనం ఏదైనా కంట్రోల్ చేసుకోగలం. ఇంకా మీకేమైనా సందేహం ఉంటే మళ్ళీ తప్పకుండా ప్రశ్న అడగండి. మళ్ళీ మీ మనస్సు శాంతించడానికి నేను చెప్పగలిగింది ఏమన్నా ఉంటే చెబుతాను, తప్పకుండా చెబుతాను. కాకపోతే నేను చెప్పే తీరు మరి మీకు నచ్చుతుందో లేదో, మీ మనసుకు ఉపశమనం దొరుకుతుందో లేదో నాకు తెలీదు. ఒకవేళ దొరుకుతుంది ఉపశమనం అనుకుంటే, ఇంకా మీకు ప్రశ్న ఉంటే తప్పకుండా అడగండి. నేను చెప్పినవి నా సొంత విశ్లేషణలు. ఇందులో ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఒప్పుంటే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.